सर्वेभ्यो नमो नमः। ध्येयमन्त्रम् पठामि संस्कृतं नित्यं, वदामि संस्कृतं सदा, ध्यायामि संस्कृतं सम्यक्, वन्दे संस्कृतमातरम्। संस्कृतस्य प्रसाराय नैजं सर्वं ददाम्यहम्, संस्कृतस्य सदा भक्तो वन्दे संस्कृतमातरम्। संस्कृतस्य कृते जीवन् संस्कृतस्य कृते यजन्, आत्मानमाहुतं मन्ये वन्दे संस्कृतमातरम्। वन्दे संस्कृतमातरम्। वन्दे संस्कृतमातरम्। धन्यवादः महोदय। धन्यवादाः महोदय। 5 निमेषपर्यन्तं प्रतीक्षां कुर्मः। तत्पश्चात् नमस्ते मैडम। नमस्ते मैडम। नमस्कारः। नमस्कारः। नमस्कारः महोदय। नमस्कारः महोदय। नमस्ते मैडम। नमस्ते। गृहकार्यं कृतवन्तः वा? गृहकार्यं कृतवन्तः वा? विस्मृतवन्तः वा? आं महोदय। तत् पत्रं तु अभ्यासपत्रं तु प्रवेशस्तर पत्रमेव, प्रवेशस्तरपत्रमेव तत्तु। किन्तु धातूनां शब्दानां च अभ्यासः भवति इति चिन्तयित्वा प्रेषितवती। अस्तु, कुर्वन्तु। कोविद भवतां कृते एका शुभवार्ता। कोविद कक्ष्यायाः तु किमपि गृहकार्यं न भवति। किमपि गृहकार्यं न भवति। किमर्थं महोदय? किमर्थं? कारणं किं वदामि? सर्वे समस्तपदानि सर्वाणि अपि पुस्तके एव दत्तानि। तदतिरिच्य किमपि पठनं न आवश्यकम्। अन्य पुस्तकम् अस्ति वा? अभ्यासं नास्ति। पुस्तके यत् अस्ति तदेव पर्याप्तं भवति। अतः किमपि गृहकार्यं न भवति, किन्तु आकस्मिकपरीक्षा भवति, मौखिकपरीक्षा मध्ये मध्ये। अस्तु, अवगतं? सर्वैः अवगतं वा? अवगतं महोदय। अवगतमिति चिन्तयामि। अस्तु, 33 जनाः आगताः। नमस्कारः महोदय। नमस्कारः। कोऽपि नूतनजनः अस्ति वा? कोऽपि नूतनजनः अस्ति वा? शिक्षा दिव्या సంతోష్, మీ వెనకాల ఉన్న బొమ్మ బాగుంది. ఎవరితో బర్త్డే అయినట్లుంది. గుడ్ గుడ్. బేబీ షవర్. ఓకే. ఎవరు? దివ్య. కంగ్రాచులేషన్స్. ఎవరన్నా ఉన్నారా అండి? కొత్త వాళ్ళు ఉన్నారా? ఎవరన్నా శిక్షా క్లాసులు మనకి అటెండ్ అవ్వకుండా ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరు లేరు కదా? ఎవరన్నా ఉంటే వాళ్ళకి మన రూల్స్ పాపం చెప్పాలి, లేకపోతే అవసరం లేదు. శ్రీలత గారు మీరు ఏదో మాట్లాడేస్తున్నారు, వినపడట్లేదు. నేను శిక్షా క్లాసెస్ అటెండ్ అవ్వలేదండి కొన్ని కారణాల వల్ల. ఓకే ఓకే. శిక్ష రాశారా మరి? పరిచయ రాశానండి. పరిచయ అటెండ్ అయ్యాను మీ దగ్గరే. అవును, నాకు పేరు గుర్తుంది మీది. అదే శిక్షకి అటెండ్ అవ్వలేదు. రాశానండి. ఏంలే, కొత్త వాళ్ళు అయితే ఎలా ఉంటుంది క్లాస్ ఏంటనేది పాపం తెలియదు కదా, చెప్తామని. మీకు పాత వాళ్ళు ఇంకేంటి, ఈ సెషన్ తర్వాత అయిపోయాయి కదా మనం. కొత్తగా ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు.
బట్ ఒకటి కోవిద కనిపించడానికి తేలికగా కనిపిస్తుంది, తేలికే చదివితే తేలికే యాక్చువల్గా, బట్ కొంచెం ఎక్కువగా ఉంటుంది సిలబస్. అంటే ఏమేమి ఉంటాయి చూద్దాం మనం. ఓవర్వ్యూలో వస్తున్నారు జనాలు, అందుకని చూస్తున్నాను. ఓవర్వ్యూలో మనం చూద్దాము. బట్ సమస్త పదాలు చాలా మంది చదువు ఇప్పటి వరకు గ్రామర్ అంటే ఇంగ్లీష్తో రిలేట్ చేసి చెప్పేందుకు కానీ మనకి చాలా మందికి యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ వరకు బాగుంటుంది మనం చెప్పుకునేందుకు. బట్ సంధులు శిక్షలో మనం శత్రుశానిత ప్రత్యయమైనా కూడా మనకి కంటిన్యూస్ టెన్స్ అని కొంచెం రిలేట్ చేస్తూ చెప్పుకోవడానికి అవకాశం ఉంది. సమస్త పదాలు ఇంగ్లీష్లో లేవు. సమస్త పదం అనే కాన్సెప్ట్ ఇంగ్లీష్లో లేదు, తెలిసిన దొరకదు. దాన్ని కలిపి ఒకటే పదం ఉంటుందేమో కానీ 2 వర్డ్స్ జాయిన్ అవ్వడం అనే కాన్సెప్ట్, జాయిన్ అయ్యి సేమ్ 2 వాటికి అవే ఉంటూ కొత్త పదంగా కనపడటం, కొత్త మీనింగ్ ఇవ్వడం అనేది లేదు దాంట్లో. సో ఎవరన్నా చిన్నప్పుడు ఇంగ్లీష్ మీడియంలోనే చదువుకున్న వాళ్ళు ఉండుంటే కొద్దిగా కొంచెం కష్టం అనిపిస్తుంది, బట్ అదర్వైజ్ ఇట్ ఈస్ ఫైన్. ఓకే, మనం క్లాస్ స్టార్ట్ చేసేద్దాము. కాంపౌండ్ వర్డ్స్ అని ఉండేది కదా మేడం ఇంగ్లీష్ లో కూడా. కాంపౌండ్ వర్డ్స్ ఉంటాయి కానీ ఇంగ్లీష్లో మీకు అంటే ఇప్పుడు ఎలా చెప్పను అంటే, మీకు సంస్కృతంలో కానీ మనకి తెలుగులో కానీ ఏమవుతుందంటే, ఇప్పుడు రామలక్ష్మణులు అని ఒకటే మాటగా మనం చెప్తాము, అలాగే సంస్కృతంలో కూడా రామలక్ష్మణవు అని ఒకటే మాటగా మనం చెప్పొచ్చు. కానీ ఇంగ్లీష్లో రామలక్ష్మణవు అని చెప్పడానికి కరెక్ట్ పదం ఏముంటుంది, రామ అండ్ లక్ష్మణ అని సెపరేట్గా చెప్పాల్సిందే. సో అందుకని అంటున్నాను, ఆ రకంగా మనం రిలేట్ చేయడం కొంచెం కష్టం అవుతుంది అంటున్నాను, అంతే. అంటే 2 పదాలు కలిపి ఇంకొక 3వ పదం తయారవుతుంది, అది ఉండదు అంటున్నారు కదా మహోదయ. మూడో పదం అంటే ఇవి 2 ఉంటాయి. ఈ సమస్త పదాల గురించి ఏంటి అనేది నేను డీటెయిల్ గా మళ్ళీ చెప్దాము, అంటే అదే చదువుతాం మెయిన్ గా. సో అది కొద్దిగా కొంచెం అనిపిస్తుంది, బట్ అదర్వైజ్ బాగానే ఉంటుంది అంతా, సిలబస్ అంతా బాగానే ఉంటుంది. అండ్ కోవిద ఫస్ట్ మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడుకుందాం కోవిద గురించి. ఇప్పుడు కోవిదలో మీరు సంస్కృతంలోనే రాయాలి అంత, ఎక్కడ మీ ఓన్ లాంగ్వేజ్ అనే మాట ఉండదు, ఒక్క చోట తప్ప. ఓకే, ఒక్క చోట. అది ఎక్కడంటే అన్వయ రచన ఇచ్చినప్పుడు, మీరు శిక్షలో అన్వయ రచన చదివారు కదా, సేమ్ అన్వయ రచన ఇక్కడ కూడా ఉంటుంది, ఇంకొంచెం ఎక్స్ట్రా ఇస్తారు ఇక్కడ. ఓకే, పద విశ్లేషణం కూడా ఉంటుంది. పద విశ్లేషణం అంటే ఏంటి, మనం ఇదివరకు శిక్షలో అన్వయ క్రమంలో ఏం చేసాము అంటే ఫస్ట్ పరిచయాలు విభక్తుల కింద డివైడ్ చేసి రాసాము, విభక్తి రీత్యా రాసుకుని వచ్చాం తప్ప వేరే పద వివరణం ఏమి రాసుకోలేదు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే అన్వయ రచన అంతా సేమ్, అక్కడ ఎలా అయితే కిం శబ్ద రూపాలు ప్రయోగించి మనము క్వశ్చన్స్ ఆన్సర్స్ రాబట్టుకుంటూ వచ్చామో ఇక్కడ కూడా అలాగే చేస్తాం. కాకపోతే ఇక్కడ పద వివరణం అనేది ఒకటి ఉంటుంది. పద వివరణం అంటే ఏంటి, శ్లోకంలో ఇచ్చినటువంటి ప్రతి ఒక్క పదం తీసుకుని, అది నౌన్ అయితే అంటే నామవాచక పదం అయితే దానికి సంబంధించిన విభక్తి వచనం ఏమిటి, అది లింగం ఏమిటి, దాని అంతం ఏంటి, ఇవన్నీ చెప్తారు. ఓకే, అలా కాకుండా క్రియాపదం అనుకోండి, అది ఏ లకారంలో వాడారు, దాని ధాతు రూపం ఏమిటి అన్నీ చెప్తారు, ఏ పురుష ఏ వచనం అన్నీ చెప్తారు. ఓకే, అలాగే మీకు అవ్యయాలు ఉంటే అవ్యయం అని మెన్షన్ చేస్తారు. సో ఇలా వివరణ ఉంటుందన్నమాట. అన్వయ రచన శిక్షకి ఇక్కడికి డిఫరెన్స్ అదే. సో శిక్షలో కూడా మనకి అన్వయ రచనలో ప్రతిపదార్థం ఉంది, ప్రతిపదార్థం అన్వయార్థ అని చదువుతాం కదా, సేమ్ ఇక్కడ ఉంటుంది, అదొక్కటే తెలుగులో ఉంటుంది. ఇక్కడ అదొక్కటే తెలుగులో ఉంటుంది. శిక్షలో మనకి ఎలా ఉంది, అన్వయ రచన చేసినప్పుడు పదవి భాగం రాస్తాము, ప్రతిపదార్థం అన్వయార్థం రాస్తాము, నెక్స్ట్ అన్వయ రచన రాసుకుంటూ వస్తాం. తాత్పర్యం కూడా ఇస్తారు, బట్ తాత్పర్యం మనకి మాతృభాషలో అంటే మన సెలెక్టివ్ లాంగ్వేజ్ లో సెలెక్టెడ్ లాంగ్వేజ్ లో ఉంటుంది. కానీ ఇక్కడ ఓన్లీ అన్వయార్థం మాత్రమే మన సెలెక్టెడ్ లాంగ్వేజ్ లో ఉంటుంది, తాత్పర్యం సంస్కృతంలోనే ఉంటుంది. తాత్పర్యం సంస్కృతంలోనే ఉంటుంది, సంస్కృతంలోనే రాయాలి. ఓకే, ఇంకొకటి ఏంటి, దానికి ఆ శిక్షకి ఇప్పటి వరకు ప్రవేశ పరిచయ శిక్షకి ఇక్కడికి డిఫరెన్స్ ఇంకోటి ఏంటి, సుభాషితాలు. సుభాషితాలు ఇప్పటి వరకు మనం మన మాతృభాషలో చదువుకుంటూ రాసుకుంటూ వచ్చాం, ప్రతిపదార్థం కానివ్వండి తాత్పర్యం కానివ్వండి. ఇక్కడ ప్రతిపదార్థం కూడా సంస్కృతంలోనే ఉంటుంది, తాత్పర్యం కూడా సంస్కృతంలోనే ఉంటుంది, రాయాలి. ఓకే, అది ఒక డిఫరెన్స్, మేజర్ డిఫరెన్సెస్. ఎందుకంటే మనం తెలుగు ఇంగ్లీష్ అదొక్క అన్వయార్థం తప్ప, అన్వయ రచనకు సంబంధించిన శ్లోకాల్లో అన్వయార్థం తప్ప ఇంకెక్కడా మా మాతృభాష మీరు సెలెక్ట్ చేసుకున్న భాషని ఎక్కడా ఉపయోగించరు మీరు, మొత్తం సంస్కృతమే ఉంటుంది.
ఓకే, చాలా మంది మొన్న పేపర్లో సమస్త పదాల పేర్లు అవి రాసేటప్పుడు తెలుగులో రాస్తారు, మార్క్ ఇస్తారు. బట్ సంస్కృతంలో కోవిద వరకు వచ్చాం కదా, సంస్కృతంలో చదువుకున్నప్పుడు సంస్కృతంలోనే రాయాలి. అది మేజర్ డిఫరెన్స్. సరే, ఇకపోతే మనం అసలు కోవిదాలో మీకు ఏంటి ఉంటుంది రాయాలి అనేది, అంటే ఏమేమి చదువుకుంటాం, టాపిక్స్ ఏమేమి కవర్ అవుతాయి, సిలబస్ ఏంటి అని చూస్తే, సూక్తి మనకి మన ఆచారం ప్రకారం పత్రాచార సంస్కృతం పరీక్షల ప్రకారం మనం ప్రవేశం నుంచి ఇప్పుడు సూక్తి కంపల్సరీ, ఫస్ట్ స్టార్టింగే సూక్తితో స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేది మనకేంటంటే సమస్త పదాలు మొత్తం కోవిద అంతా కూడా మెయిన్ టాపిక్ సమాసాలు, సమాసములు, కాంపౌండ్ వర్డ్స్, సమస్త పదాలు, అదే మెయిన్. దాంట్లో ఎన్ని చదువుకుంటామంటే ఒక 6 టైప్స్ ఆఫ్ సమాసాలు చదువుకుంటాం మనం. ఓకే, మెయిన్ సమాసాలు, మెయిన్ టాపిక్ సమాసం మన కోవిదాలో. నెక్స్ట్ రకరకాల ప్రత్యయాలు చదువుతాం. ప్రత్యయం అంటే మీకు తెలుసు, ఏదైనా వర్డ్కి ఎండింగ్లో వాడేది ప్రత్యయం. ఉపసర్గ అంటే స్టార్టింగ్లో వాడేది ఉపసర్గ, ప్రిఫిక్స్, సఫిక్స్. ఓకే, సో సఫిక్సెస్ అంటే రకరకాల ప్రత్యయాలు. మీకు కొన్ని ప్రత్యయాలు తెలుసు, ధాతువులకి వాడారు. ప్రవేశ నుంచి క్త్వా, ల్యప్, తుమున్, తవతు, నెక్స్ట్ క్త, తవ్యత్, అనీయర్, ఈ ప్రత్యయాలు చదువుకుంటూ వచ్చారు. శత్రు, శానచ్ మొన్ననే రీసెంట్గా మీరు పరీక్ష రాసిన శిక్షాలు. ఇవి కాకుండా నామవాచకాలకు కూడా అవన్నీ మనకి క్రియాపదాల మీద వచ్చేవి, ధాతువుల మీద వచ్చేవి, ఆ ప్రత్యయాలన్నీ కూడా. ఇప్పుడు మనము తద్ధిత ప్రత్యయాలు, మీకు గుర్తుంటే కృత్ ప్రత్యయాలు మనం చదివినవన్నీ కృదంతాలు మనం చదివినవి. ఇప్పుడు తద్ధితాంతాలు చాలా ఉంటాయి, మనకి చాలా సెలెక్టివ్గా కొన్ని ఇచ్చారు, అవి చదువుకుంటాం. తద్ధితాంతాలు ఫస్ట్ 3 lessons లో కూడా తద్ధితాంతాలు, ఒక సమస్త పదాలు ఉంటూనే ఉంటాయి, దాంతోపాటు తద్ధితాంతాలు ఉంటాయి. తద్ధిత ప్రత్యయాలు కొన్ని రకాల తద్ధిత ప్రత్యయాలు వాడినప్పుడు ఏది దేనికి వాడతారు ఆ ప్రత్యయం అనేది చెప్తారు, అవి చదువుతాం. ఇంకో టాపిక్ ఏంటి అంటే, వాటిల్లోనే ఆ తద్ధిత ప్రత్యయాల తర్వాత తర, తమ ప్రత్యయాలను, తరప్, తమప్ అని ప్రత్యయాలు ఉంటాయి, అవి చదువుతాం. అంటే ఇంగ్లీష్లో దీనికి చెప్పచ్చు, పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ అండ్ సూపర్లేటివ్ డిగ్రీ అని 3 ఉంటాయి కదా. సో ఆ కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీని తరప్, తమప్ అనే ప్రత్యయాలు యూజ్ చేసి మనం ఎక్స్ప్రెస్ చేస్తాం అనమాట. సో దోస్ ప్రత్యయాస్ ఆల్సో, అంటే తరప్, తమప్ ప్రత్యయాలు చదువుతాం. ఇంకా ప్రత్యయాలు ఏమున్నాయంటే నిచ్ ప్రత్యయం. మనము నిచ్ అంటే తెలియకపోవచ్చు, కానీ మనకి పఠతికి పాఠయతి చదివాం, అది తెలుసు, అందరికీ తెలుసు, పాఠయతి చదివారు. అలాగే స్థాపయతి అనే మాట బాగా వాడారు. ఓకే, బట్ అదేంటిది తిష్టతి, అది యాక్చువల్ ధాతువు. తిష్టతి మనకి స్థాపయతి అంటే ప్లేసింగ్. స్థాపయతి పుస్తకం ఉత్పీఠికాయాం స్థాపయతి సహా అంటే అర్థం ఏంటి, హీ ప్లేసెస్ ద బుక్ ఆన్ ద టేబుల్ కదా. సో స్థాపయతి అనేది అవి 2 విన్నారు బాగా మీరు. సో వీటిని నిచ్ అంటారు. నిచ్ ప్రేరణార్థక ప్రత్యయం, అదొకటి చదువుతాం. సన్నంతాలు అంటారు, అంటే సన్ ప్రత్యయాంత రూపాణి. అంటే అవేం చెప్తాయి అంటే, అవి మీకు తెలియదు, మీకు తెలుసు అవి కూడా. పిపాస, బుభుక్ష అనే మాటలు విన్నారు కదా మీరు. పిపాస, అన్నిటికంటే బాగా విన్నది జిజ్ఞాస. జిజ్ఞాస అనే మాట విన్నారు, అంటే ఏమిటి అంటే జిజ్ఞాస, ఇది మీకు ఐడియా కోసం చెప్తున్నాను. జ్ఞాతుం ఇచ్చా జిజ్ఞాస అంటారు, అంటే టు నో, ద విష్ టు నో, అంటే తెలుసుకోవాలి అనే కోరికని జిజ్ఞాస అంటారు. తెలుసుకోవటం అనేది వెర్బ్, ఆ కోరిక నౌన్ అయిపోతుంది. సో ఆ ఇచ్ఛార్థక సన్ప్రత్యయ అంటారు, అంటే ఇచ్ఛార్థకం. అలా చాలా రకాల. పిపాస అంటే పాతుం ఇచ్చ, అంటే తాగాలనే కోరిక, దాన్నే మనం దాహం అంటాం. దాహం అని మనం మామూలుగా, మనం థర్స్ట్ అని మనం మన లాంగ్వేజ్ లో మాట్లాడుకుంటాం, బట్ అది పాతుం ఇచ్చ అంటే తాగాలనే కోరిక, విష్ టు డ్రింక్. సో ఇచ్ఛార్థక అనే, ఇచ్ఛార్థక ఆ అర్థంలో, అంటే ఇచ్ఛార్థే సన్ ప్రత్యయ ఉపయుజ్యతే, అంటే సన్ ప్రత్యయం, అదొకటి చదువుతాం. నెక్స్ట్ ఏం చదువుతామంటే, కొన్ని సామాన్య ప్రత్యయాలు ఉన్నాయి, అవి ఆ టైం వచ్చినప్పుడు చెప్తాను. సామాన్య ప్రత్యయాలు జనరల్ గా యూజ్ చేసే కొన్ని ఉన్నాయి, అలాంటి చిన్నవి కూడా మధ్యలో చదువుతాము. అవి కాకుండా
అలంకారాలు చాలా మెయిన్ టాపిక్ దీంట్లో. నెక్స్ట్ అంటే కొంతమందికి తెలిసి ఉండొచ్చు. ఈ శ్లోకం విన్నారు కదా మీరు, ఉపమా కాళిదాసస్య అర్ధగౌరవం దండినః పదలాలిత్యం మాఘే సంతి త్రయో గుణాః అనే మీరు శ్లోకం చదివారు. సో కాళిదాస్ గురించి రాసేమన్నప్పుడు మనం ఈ శ్లోకం కంపల్సరీ రాసేస్తాం ఫస్ట్ కదా. సో ఉపమా అంటే ఏమిటి? ఉపమా అంటే దట్ ఈస్ అలంకారం. అలంకారం అంటే ఏమిటి? మనం మామూలుగా మనుషులకు అలంకారాలు అంటే ఏమిటి? మనకి మన ఆర్నమెంట్స్ అన్ని ఏవైతే ఉన్నాయో, మనం ధరించే వస్త్రాలు కానీ, నగలు, ఇంకేమైనా కానివ్వండి. ఇప్పుడు కొత్తగా ఇలాంటివి కూడా ఆభరణాలే మనకి అందరికీ వచ్చేసాయి, వేరే విషయం. సో ఇవి కంపల్సరీ ఆభరణాలు అనమాట. మిగతావి మన చాయిస్తో వేసుకునే ఆభరణాలు. సో ఇవన్నీ ఏవైతే ఉన్నాయో, ఇలా మనకి మనిషికి అంటే ఒక మానవునికి అందాన్ని చేకూర్చేవి అలంకారాలు అంటారు కదా. చిరునవ్వు కూడా అలంకారమే. అది అంటే అది ఎప్పటికీ చెరగని అలంకారం అంటారు. సో ఒకళ్ళ శోభని ఇనుమడింప చేయాలి అంటే, దాన్ని పెంచాలి అంటే దానికి అలంకారము అంటారు. దానికి తగ్గట్టుగా మనం ఏదైతే ప్రక్రియ చేస్తూ ఉంటామో దాన్ని. అలాగే మరి కావ్యానికి కూడా మనకి కవులు రాసే దానికి ప్రతి వాళ్ళది ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. ప్రతి వాళ్ళది అబ్బా ఆయన ఎంత బాగా రాశారు అంటాం. అదే మాట చెప్తాం, అదే మాట చెప్పి రాముడు అడవికి వెళ్ళాడు అని అదే మాట చెప్తాం. కానీ శ్రీరామచంద్రమూర్తి అరణ్యానికి పయనించాడు ఇలా చెప్పామనుకో, అదే ఇంకో రకంగా వస్తుంది కదా. సో వినడానికి ఇంకొంచెం బాగుంటుంది, చదవడానికి ఇంకొంచెం బాగుంటుంది. సో ఇలా కావ్యానికి కూడా కొన్ని రకాల కొంచెం డెకరేషన్స్ చేయాలి. మేము స్టేజ్ మీద పెర్ఫార్మెన్స్ ఇవ్వాలంటే డాన్సర్స్ కానీ, ఇప్పుడు ఎందుకు డాన్సర్స్ వరకు అనుకో, ఎవరైనా సరే ఇప్పుడు స్టేజ్ మీదకి వెళ్ళి నుంచోవాలంటే మేకప్ వేసుకుంటున్నారు కదా. సో ఎందుకు ప్రెజెంటబుల్ గా అంటే వాళ్ళు తీసే ఫొటోస్ లో కానీ లేకపోతే అట్రాక్టివ్ గా కనపడడానికి చేస్తారు. సో కావ్యానికి కూడా దానికి సంబంధించిన అందం ఏదైతే ఉందో ఇంకొంచెం బాగా దాని భావన, కవి యొక్క భావన ఏదైతే ఉందో అది పాఠకుల మనస్సుని తట్టుకోవాలి, ఏమంటారు స్పృశించాలి అనేట్లయితే దానికి కొన్ని రకాల అలంకారాలు ఒక్కొక్క కవి ఒక్కొక్కటి రాశారు, ఒక్కొక్కటి ఎంచుకున్నారు. కొంతమంది చాలా చాలా కంబైన్డ్ గా కూడా రాశారు. సో ఆ అలంకారాల్లో డిఫరెన్సెస్ ఉన్నాయి కొన్ని. దాంట్లో ఉపమా అలంకారం అని, రూపక అలంకారం అని, అలాగే అర్ధాంతర న్యాస్ అని, శ్లేషాలంకారం. శ్లేష అనే మాట చాలా మంది వినుండాలి. శ్లేష అంటే రెండు అర్థాలు వచ్చేట్టుగా మాట్లాడుతూ ఉంటారు. కొన్ని ఒక్కొక్కసారి శ్లేష వినబడుతోందే అంటారు. అంటే అర్థం ఏంటి? చెప్పిన మాటలో ఇంకోటి ఏదో అర్థం స్ఫురిస్తోంది, ఇంకొకటి కూడా వినపడుతోంది అంటాం. సో అట్లాగా అలా శ్లేషాలంకారం అని ఇలా కొన్ని అలంకారాలు మనం చదువుకుంటాం అన్నమాట. ఓకే, అలంకారాలు. తర్వాత ఛందస్సు అండి. ఛందస్సు అంటే చాలా మందికి ఇది ఇంగ్లీష్ లో అయితే వేరే రకంగా ఉండొచ్చు. అలంకారాలని జనరల్ గా కొంచెం అలంకారాలు కాదు, ఛందస్సుని మరి దీంట్లో ఇంగ్లీష్ లో ఎలా చెప్తారో నాకైతే తెలీదు. మనకి తెలుగు మీడియం చదివిన వాళ్ళు ఎవరైనా కొంచెం మీటర్స్ ఓకే, నేను అంతవరకు ఇంగ్లీష్ గ్రామర్ చదవలేదు కాబట్టి నాకు తెలియదు. లేదు సార్, థ్యాంక్స్ సార్. ఎందుకంటే గబుక్కుని నాకు మాటలు గుర్తుకు రావు, చదువుకున్న మాటలే గుర్తు. మేడం ఏంటండి? రిథం కాదండి, రిథం కాదు, మీటర్స్ కరెక్ట్. అయితే ఈ ఛందస్సుకి మనకి తెలుగు మీడియంలో చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే గనక, లేకపోతే హిందీ అంత గ్రామర్ వచ్చి ఉండదు ఎప్పుడూను. యమాత రాజభానస లగం అని ఒక సూత్రం ఉంటుంది, ఇది వినుంటారు. ఇది సినిమాల్లో వాడారు మన కవులు, గబగబా మాట్లాడేస్తే అదేదో మంత్రం అనుకున్నారు ఒక టైంలో. సో అది దాన్ని యూజ్ చేసి దాంతో మనం గణ విభజన అనేది చేయడం అనేది, గణాలను ఉంటాయని, ఛందస్సులను ఉంటాయని. అంటే మనకి ఏదైనా ఒక దాన్ని ఏమంటారు శ్లోకం రాయాలి అంటే సెంటెన్స్ రాసినట్టుగా ఎన్ని మాటలు పడితే అన్ని మాటలు, ఎన్ని అక్షరాలు పడితే అన్ని అక్షరాలు ఉండకూడదు. ఒక శ్లోకం తీసుకోవాలి అంటే, ఒక శ్లోకం ఫామ్ అవ్వాలి అంటే అది కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అంటే శ్లోకం అంటే మీకు తెలుసు 4 పాదాలు ఉంటాయి కదా, 4 లైన్స్ ఉంటాయి ప్రతి దాంట్లో. 4 లైన్స్ లో ఈచ్ లైన్ షుడ్ హ్యావ్ దీస్ మెనీ లెటర్స్, ఇన్ని అక్షరాలే ఉండాలి ప్రతి పాదంలోనూ. అలాగే ఇన్ని అక్షరాలు ఉంటే దీన్ని ఈ మీటర్ లో అంటే ఈ ఛందస్సులో ఉంది అంటారు. అలాగే ఇన్ని అక్షరాల్లో ఇన్నో అక్షరం అంటే 5th లెటర్ ఆర్ 6th లెటర్ ఆర్ 4th లెటర్ ఏదో ఒక అక్షరం ఇలాగే ఉండాలి అంటే ఇట్లా ఉంటేనే దానికి ఒక డెఫినేషన్ ఇస్తారు. గురువు లఘువులు అని చెప్తారు. గురువు అంటే దీర్ఘాక్షరం, లఘు అంటే హ్రస్వాక్షరం.
హ్రస్వాక్షరం అంటే షార్ట్ ప్రొనౌన్స్డ్ వర్డ్ లెటర్, దీర్ఘాక్షరం అంటే లాంగ్ ప్రొనౌన్స్డ్ లెటర్. సో ఇవి మనకి వాటి బట్టి కొన్ని గణాలు అనేవి తయారవుతాయి. ఆ గణ విభజన ద్వారా ఛందస్సులు అనేవి మనం చదువుకుంటాం. దాని తర్వాత బాగా మన ప్రవేశం నుంచి మన బుర్ర తొలిచేస్తుంది కదా ణత్వం. ఎక్కడ నా రావాలి, ఎక్కడ నా రావాలి. రామేణ లోనేమో నా అంటున్నాం, మరి పుస్తకేనాలోనేమో నా అంటున్నాం. ఎందుకు అలాగా? దానికి మనం ఏం చెప్పుకున్నాం, ఇలా డౌట్లు ఫస్ట్ లోనే వచ్చినప్పుడు ఏదో 2 బండ గుర్తులు చెప్పి ఇలా వస్తే ఇలా అనుకోండి ప్రస్తుతానికి అని చెప్పి అనుకున్నాం. బట్ ఇక్కడ కరెక్ట్ గా దానికి ఏమిటి రూల్స్? ణత్వం. ణత్వం అంటే ఏంటి? నకారము ఎక్కడ రావాలి, వేర్ షుడ్ బి ప్రొనౌన్స్ నా, నా, ఎక్కడ మనం నా అనాలి, ఎక్కడ నా అని వస్తుంది అనే దానికి కొన్ని రూల్స్ డిఫైన్ చేసేసారు ఆల్రెడీ. సో వి గో త్రూ దోస్ రూల్స్ ఆల్సో. ఓకే, అది అయిపోయింది. అదంతా కూడా వ్యాకరణ అంశాలండి ఇవన్నీ మనం చదువుకునేవి. సమాసాలు, తద్ధిత ప్రత్యయాలు, తరప్తమ ప్రత్యయాలు, ఇంకా ఇతర కొన్ని చిన్న చిన్న ప్రత్యయాలు, అవి కాక మనం ఏంటవి నిచ్ సన్ ప్రత్యయాలు, నత్వ సిద్ధాంతము, ఛందస్సు, అలంకారాలు, ఇవి బేసిక్ గ్రామర్. బేసిక్ అంటే ఇన్ ద సెన్స్ మనకు చదువుకునే గ్రామర్. గ్రామర్ కాకుండా మనం చదువుకునేది ఏమిటి? సుభాషితాలు మామూలే. కావ్య కథ. ఈసారి కావ్య కథ మీకు క్రిందటిసారి ఏమో మనకు అవేవో ఉన్నాయి కదా, ద్వారకా నగరం అనే వస్తుంది పేపర్ల వల్ల. శిశుపాల వధ కిరాతార్జుని ఉంది కదా. ఈసారి ఎలా వస్తుందంటే మీకు ఈ కావ్య కథలో మీకు నేను మర్చిపోయాను కూడా, చూసారు, నైషధీయ చరిత్రం కుమార సంభవం వస్తుందండి. కుమార సంభవం, నైషధీయ చరిత్రం. నైషధీయ చరిత్రం అంటే నలదమయంతుల కథ. ఓకే, కుమార సంభవం అందరికీ తెలిసిన విషయమే. సో ఏం చేశారు మన వాళ్ళు? పంచమహాకావ్యాలని రఘువంశం, శిశుపాల వధ, కిరాతార్జునీయం, కుమార సంభవం, నైషధీయ చరిత్రం, ఇవి 5 పంచమహాకావ్యాలు. ఈ 5టిని బ్రీఫ్ గా ఇంట్రొడ్యూస్ చేశారు. సెకండ్ లెవెల్ పరిచయాలో రఘువంశం ఇంట్రొడక్షన్ జరిగింది. శిక్షాలో మనకి శిశుపాల వధ అండ్ కిరాతార్జునీయం భారవి రాసినది చదువుకున్నాము. ఇప్పుడు కుమార సంభవం, కాళిదాసు వారి కుమార సంభవం, నైషధీయ చరిత్రం శ్రీహర్షుడు. ఓకే, అవి 2 చదువుతారు మీరు కావ్య కథలు. కావ్య కథ తర్వాత అన్వయక్రమం మనం మామూలే. ఈసారి అన్వయక్రమంలో మీకుండే శ్లోకాలు ఏంటంటే, మన పరిచయాలో రఘువంశం కథ ఏం చదివారు మీరు? రఘువంశంలో దిలీపుడు నందిని స్టోరీ చదివారు కదా, కొంత దిలీపుడు నందిని స్టోరీ చదివారు కదా. దానికి సేమ్ 21 దినాలు ఆయన సేవ చేయటం, ఆ సేవ చేసిన ద్వారా సంతాన ప్రాప్తి కలుగుతుంది, అంతవరకు ఆ స్టోరీ శ్లోకాల రూపంలో చదువుతారు అన్వయక్రమంలో. సేమ్ స్టోరీ అప్పుడేమో గద్యంగా చదివారు, ఇప్పుడు పద్యంగా చదువుతారు. ఓకే, అప్పుడేమో మనకంతా ప్రోజ్, ఇప్పుడు పోయట్రీగా చదువుతారు దాన్ని మీరు. ఓకే, తర్వాత సంస్కృత సాహిత్య పరిచయం అని ఇచ్చారండి. మీకు కొంచెం టఫ్ ఎక్కడంటే, మన ఈసారి అడగలేదు కానీ యాక్చువల్గా మేము చదివినప్పుడు మాత్రం కొంచెం కష్టపడింది దేనికంటే, రకరకాల కావ్యాలని, గద్య కావ్యాలు అవన్నీ మీరు ప్రవేశాల్లో ఆథర్స్ మాత్రమే చూసారు చూడండి, అవన్నీ డీటెయిల్డ్గా ఇస్తారు. ఇప్పుడు ఆథర్స్ గురించి కూడా ఇస్తారు. ఆథర్స్ గురించి ఇచ్చి మాకైతే అడిగారు, ఆథర్స్ గురించి కూడా రాయమని కూడా ఒకసారి వచ్చినట్టుంది. అలా బిట్స్ వస్తాయి. బట్ మొన్న కోవిద పేపర్ కొద్దిగా మార్చారు. సో పేపర్ వరకు వచ్చినప్పుడు అప్పుడు మాట్లాడుకుందాం. సాహిత్య పరిచయంలోను గ్రంథకార పరిచయ 2 ఉన్నాయి. సాహిత్య పరిచయంలో మనం ఏవైతే చంపు కావ్యాలని, లేకపోతే నాటకం అని, లేకపోతే గద్యాలని ఏవైతే చదువుకున్నామో వాటి గురించిన కొంచెం డీటెయిలింగ్ గా ఉంటుంది ఇక్కడ సాహిత్య పరిచయంలో. గ్రంథకార పరిచయంలో ఏమవుతుందంటే, మీకు వాళ్ళు రాసిన ఆ రైటర్స్ ఎవరైతే ఉన్నారో ఆథర్స్, వాళ్ళ గురించి చదువుతారు. వాళ్ళు ఇంకేం రాశారు, వాళ్ళ ఇతర రచనలు ఏమున్నాయి, వాళ్ళు ఏ శతాబ్దానికి చెందిన వాళ్ళు, వాళ్ళు ఏ రాజులో రాణులో ఎక్కడైనా ఉన్నారా, పనిచేశారా, లేకపోతే ఏమిటి, ఆ పుట్టుపూర్వోత్తరాలు ఉంటాయి చూడండి, అవన్నీ వస్తాయి. అది మీకు సంస్కృత గ్రంథకార పరిచయ. ఓకే, ఇది బేసిక్ గా మీకు కోవిదాలో సిలబస్ అండి. మనం ఇటు పక్కవన్నీ సుభాషితాలు చెప్పుకుని అన్వయక్రమం చెప్పుకున్న మిగతా వదిలేసినా సరే సమాసాలు చెప్పుకోవడానికే టైం చాలా పడుతుంది, టైం చాలా పడుతుంది. మీకు శిక్షా మళ్ళీ పరిచయాలు ఎలా అనిపించింది? పరిచయాలు సిలబస్ కొంచెం ఎక్కువ అనుకుంటాం కదా శిక్షా కంటే కూడా.
సేమ్ అలాంటి ఫీలింగ్ వస్తుంది. ఈజీగానే ఉంటుంది గ్రామర్ పార్ట్, బట్ కొంచెం ఓకేనా. ఇది ఓవర్ వ్యూ ఆఫ్. మేడం తెలుగులో ఇంతకుముందు నేను చదువుకున్న యమాత రాజా బానస అనేది ఒకటి పెట్టి దాంట్లో నుంచి గణాలు అవేంది అంతే. ఇప్పుడు కూడా అదే చదువుతాం. అవన్నీ ఉండవు మనకి, అవన్నీ మన చంపకమాల, ఉత్పలమాల ఇవన్నీ మనకు ఉండవు. అట్లా లఘువులు ఛందస్సులో ఏం చదువుతారంటే మీరు లఘువు గురువులు చదువుతారు, గణాలు చదువుతారు. యమాత రాజమానస లగం సూత్రం తోటి గణాలు చదువుతారు. చదివాక అనుష్ఠుప్ ఛందస్సు ఒకటి చదువుతారు. ఇంద్రవజ్ర, ఉపేంద్ర వజ్ర వృత్తాలు చదువుతారు. అట్లాగే వసంత తిలక వృత్తం అని ఉంటుంది, అది చదువుతారు. తప్ప మన నజభజర, చంపకమాల, ఉత్పలమాల ఇలాంటి శార్దూల విక్రీడితాలు ఇవేమి చదువు. చాలా చెప్తున్నా అర్ధాంతర న్యాస ఒకటి చదువు, అది అలంకారం కదా మర్చిపోయాను. దీంట్లో ఇంతవరకే చదువుతారు, ఎక్కువగా డీప్ గా వెళ్ళరు, జస్ట్ ఇంట్రొడక్షన్ ఇచ్చే వదిలిపెడతారు. అంటే ఫర్దర్ గా కనుక ఇంకా మనం ఎంఏ లెవెల్ కి కానీ వెళ్ళి మనం ఏమన్నా చదువుకోవాలి అనేట్లయితే కాస్త ఇంట్రొడక్షన్ ఉండాలి కదా. మన అసలు ఇవి గణాలు అనేవి ఉన్నాయి అని తెలిస్తే ఈ వృత్తం కాకపోతే ఉన్న వృత్తాలు ఇంకోటి ఏదో చదువుతాం, ఇది కాకపోతే ఇంకోటి ఏమిటి నేర్చుకుంటాం. అసలంటూ బేసిక్స్ ఏబిసిడీలు తెలిస్తే ఇంకెన్ని వేషాలైనా వేయచ్చు కదా మనం. సో అందుకని మనకి ఇంట్రొడక్షన్ వరకు మనకి అన్ని అంతే కదా. అలంకారాలు కూడా చాలా ఉన్నాయి, అన్ని చెప్పరు మనకి, చాలా లిమిటెడ్ గా చెప్తారు. ఓకే, చాలా లిమిటెడ్ గా చెప్తారు. సో ఇది ఇంతవరకు ఇది ఓవర్ వ్యూ ఆఫ్ కోవిద. ఇంకేమన్నా మర్చిపోయినా అన్న టాపిక్స్ చెప్పడం ఒక్కసారి చూసుకుంటాను నేను. నాకు తెలిసి అలంకారాలు అయిపోయినాయి. అలంకారాల్లో ఉపమ, రూపకం, శ్లేష, అర్ధాంతర న్యాస అండ్ అతిశయోక్త అలంకారం అదొకటి ఉంటుంది, అదొకటి నేర్చుకుంటారు. గణాల్లో అదే వసంత తిలక చెప్పే కదా, అనుష్ఠుప్, ఇంద్రవజ్ర, ఉపేంద్ర వజ్ర అంతే నేర్చుకునేది మీరు ఛందస్సుకు సంబంధించి. ఓకే, అవి ఏమిటవి అనేది అందరూ కంగారు పడిపోకండి. తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే, ఆ పేర్లు వినని వాళ్ళు ఉంటే మనం చక్కగా చదువుకుంటాం మళ్ళీ డీటెయిల్ గా ఒకటొకటి. ఇప్పుడే కాదు, లాస్ట్ లెసన్స్ లో ముందు అసలు సమస్త పదాలు అంటే ఏమిటి, వాటి గురించిన బాధలు ఏమిటి, అవన్నీ మనం చదువుతాం అన్నమాట. ఫస్ట్ నేర్చుకునేది సమస్త పదం. ఇక్కడ వరకు ఏమన్నా అడగాల్సి ఉంటే మీరు అడగచ్చు. ఓకే మేడం, ఛందస్ అంటే నంబర్ ఆఫ్ వర్డ్స్ ఇన్ వన్ లైన్, దాని గురించే కదండి. అనుష్ఠుప్ ఛంద అని ఇన్ని అక్షరాలు ఉండాలి ఒక లైన్ లో, అది గురించి అది దాని గురించి. కాకపోతే దాంట్లో చాలా వెరైటీస్ ఉంటాయి. దానిలో మనకి చెప్పింది చాలా ఏమంటారు, హ్యాండ్ ఫుల్ ఆఫ్ అంటారు చూడండి, అంతే చెప్తున్నారు మనకి. బట్ చాలా ఉన్నాయి, మేము కూడా యాక్చువల్గా చాలా చదివాము, బట్ గుర్తులేవు, అది వేరే విషయం. బట్ మనకి చాలా సింపుల్వి అంటే మనకి ఎక్కువగా ఇప్పుడు రఘువంశం శ్లోకాలు చదువుతున్నాం మనము, రఘువంశం చదవబోతున్నాం 40 రచనలో. దాంట్లో ఎక్కువగా వచ్చే వృత్తం ఏమిటి, అలా అవి మాత్రమే కొంచెం చెప్పారు. సో దట్ మనకి కొంచెం రిలేట్ చేసుకోవడానికి వీలవుతుందనే ఉద్దేశంతో మన సిలబస్ అంతా కూడా అలాగే డిజైన్ చేసి ఉంటుంది కదా. మనకి ఏదైనా సరే శ్లోకాలు కన్నా మీరు ఏం తీసుకున్నా సరే మనం నేర్చుకున్న ప్రత్యేకం ఏదో ఒకటి అక్కడ వాడటం జరుగుతూ ఉంటుంది. సో అలాగే సో బేస్ వేయడం వరకే వాళ్ళు చేయగలిగే పని. సార్ ఇది ఉంటుందా, అన్ని రుచి చూపించటం అనమాట. ఆ తర్వాత మనం ఎంతవరకు వెళతాము అనేది. కాకపోతే ఒకటి, సమస్త పదాలు యాక్చువల్ గా చాలా అందాన్ని ఇస్తాయి రాసేటప్పుడు. నెంబర్ ఆఫ్ వర్డ్స్ రాసి ఒక పెద్ద సెంటెన్స్ రాసే బదులు మొత్తం అంత మీనింగ్ ని ఒకే వర్డ్ లో రాసి చేయడం అనేది సమస్త పదం. బట్ మనం ఇప్పుడు లెర్నింగ్ స్టేజ్ లో మనం రాయలేకపోయినా సమస్త పదం నష్టం లేదు. కరెక్ట్ గా గ్రామర్ ప్రకారంగా రాయగలిగితే కొంతవరకు అది మీనింగ్ కన్వే చేస్తుంది. సమస్త పదాలు యూజ్ చేసి రాయడం అనేది ప్రౌఢ శైలి. ప్రౌఢ శైలి అంటే చాలా మెచ్యూర్డ్ లెవెల్ ఆఫ్ రైటింగ్. ఎందుకంటే దాంట్లో విభక్తులన్నీ కరెక్ట్ గా ఉండేట్టుగా లింగ వచనాలన్నీ దృష్టిలో పెట్టుకుని పెట్టాలి. సమస్త పదాన్ని ఊరికినే ఏదో కనిపించిన ప్రతి మాటని కలిపేసుకుని రాయడం కాదు అది. సో అది రాకపోయినా అందుకని సమస్త పదాలు తర్వాత ఇప్పుడు మీకు సందులో శానచ్ ప్రత్యయాలు లేకపోతే శత్రు ప్రత్యయాలు మీకు రెగ్యులర్ గా చూడటానికి వచ్చినట్టుగా ఇవి కూడా వస్తాయి, సమస్త పదాలు కూడా వస్తాయి, మీకు తెలిసిపోతూ ఉంటుంది. కానీ మీకు ఈ సమస్త పదం ఇది అని తెలియదు, మీకు తెలిసిపోతూ ఉంటాయి అన్ని. బట్ అది అని చెప్పి విషయ సూచి అనే మాట విన్నారు కదా అందరూ. విషయ సూచి, విషయ సూచిలో 2 మాటలు ఉంటాయి. విషయాలు ఒకటి, సూచి అనేది ఏంటి లిస్ట్ అదొకటి.
బట్ మనం విషయ సూచి అని పెట్టేస్తే మనకు అర్థమైపోతుంది. మనకు అర్థం అవడానికి ఓహో ఇది లిస్ట్ అది తెలిసిపోతుంది, మనకి కంటెంట్స్ లిస్ట్ ఆఫ్ కంటెంట్స్ అని తెలిసిపోతుంది. బట్ ఆ విషయాన్ని సూచిని మనం ఎలా కలిపాము అనేదే ఇంపార్టెంట్. సో అది ఎలాగ ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనేది చెయ్యక్కర్లా, చాలా మందికి అది అవసరం లేదు. అంటే ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం జనరల్ గా రాదు, అంటే రెగ్యులర్ గా మన డైలీ లైఫ్ లో. బట్ ఇప్పుడు రఘువంశం చూసుకున్నారనుకోండి, ప్రతిదీ పెద్ద పెద్ద సమస్త పదాలు ఉంటాయి, చాలా పెద్ద పెద్ద ఉంటాయి. అందుకని సమస్త పదాలు పెట్టి బాబు మీకు ఈ శ్లోకాలు నెక్స్ట్ రామాయణం చదువుతాము అలా అని బిగిన్ చేస్తున్నారు కదా, అందరూ ఆ ఉద్దేశంతో వస్తారు కదా. ఒక భగవద్గీత చదువుతామనో, ఒక రామాయణం చదువు, ఏదైనా స్పిరిచువల్ గా ఏదైనా గ్రంథాలు చదువుదాము అంటే సంస్కృతం అందుకని నేర్చుకుంటున్నారు కదా. అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ సమస్త పదం కాన్సెప్ట్ ని మనకి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఓకేనా? తెలుస్తుంది, మీకే తెలుస్తుంది, కొంచెం రాను రాను నెమ్మదిగా మీకే తెలుస్తుంది. ఆల్రెడీ తెలుగులో ఎవరైనా చిన్నప్పుడు చదివేసుకున్న వాళ్ళు ఉంటే దాంట్లో ద్వంద్వ సమాసం, సమస్త పదం అనగానే అర్థం కాకపోవచ్చు. ద్వంద్వ సమాసము, బహువ్రీహి సమాసము, ద్విగు సమాసము, ఇలాంటి పేర్లు వినున్న వాళ్ళు కొంతమంది ఉండుండొచ్చు. ఓకే, అవ్యయీభావ సమాసము, తత్పురుష సమాసము, ఇలాంటివి వినుంటారు. సో అవి ఇక్కడ చదువుకుంటాం. కర్మధారయ సమాసము, ఇలాంటివి ఇప్పుడు ఇక్కడ చదువుకుంటాం అన్నమాట. మనం 6 రకాల సమాసాలు, మెయిన్ 4 టైప్స్. దాంట్లో తత్పురుష సమాసం అనే దాని కిందకే మళ్ళీ 2 వస్తాయి. సో అవి సామాన్య తత్పురుషం అని, నైత ఇవన్నీ వస్తాయి. కర్మధారయము, ద్విగు అని వస్తాయి, అవన్నీ కూడా దాని కిందకే వస్తాయి. సో తత్పురుషము, ద్వంద్వ సమాసము, అవ్యయీభావ సమాసము, ఇవి మనం అన్ని చదువుకుంటాం అన్నమాట. బహువ్రీహి సమాసం, మెయిన్ 4 టైప్స్. దాంట్లో ఉండే సబ్ టైప్స్. ఒక్కొక్క సమాసం అనడానికి ద్వంద్వం అనేస్తాం, లేకపోతే బహువ్రీహి అంటాం. దాంట్లో మళ్ళీ బోల్డ్ రకాలు ఉన్నాయి. ఆ ఉన్న బోల్డ్ రకాల్లో కూడా మనకు కొన్ని రకాలే ఇచ్చారు, చాలా టైప్స్ ఉన్నాయి. బట్ వీ హ్యావ్ ఓన్లీ ఫ్యూ టైప్స్ ఆఫ్ సమాసాస్. ఓకే, అవన్నీ చదువుకుంటాం. ఇంకేమైనా అడగాల్సిన వాళ్ళు ఉన్నారా? లేకపోతే మనము ఎన్ని టైప్స్ మేడం ఏంటండి మన సిలబస్ కి? ఛందస్ కి ఎన్ని? హలో, ఛందస్సుకి ఎన్ని టైప్స్ ఉన్నది అని అంటారా మీరు? ఫర్ అవర్ సిలబస్. అదే అనుష్టుప్ ఛందస్సు ఒకటి ఉంది, ఇంద్రవజ్ర, ఉపేంద్రవజ్ర, వసంత తిలక అండ్ ఉపజాతి. ఉపజాతి అంటే ఏం లేదు, ఇంద్రవజ్ర ఉపేంద్రవజ్ర మిక్స్చర్ ఉపజాతి అంటారు. సో అంతవరకు ఉన్నాయి అన్నమాట మనకు, అంతే ఉన్నది. ఇంద్రవజ్ర అండ్ ఉపేంద్రవజ్ర. ఓకే, వసంత తిలక, ఇంద్రవజ్ర, ఉపేంద్రవజ్ర అనేవి 3 ఉంటాయి. అనుష్టుప్ ఛందస్సు, ఈ 3 ఒకటి, అవి వృత్తాలు అంటారు, ఇది ఇంకో ఛందస్సు అంటారు. అవి ఏమిటనేవి మనం అక్కడ వచ్చినప్పుడు చెప్పుకున్నాం. ఓకే, థ్యాంక్ యూ. సో సూక్తితో స్టార్ట్ చేద్దామా? ఏమన్నా అడగాల్సి ఉంటే అడగచ్చు. శిక్ష, అవును శిక్ష మార్క్స్ చాలా మంది పెట్టలేదు, బాగా వచ్చాయా రాలేదా? ఇంతకు రాధాకృష్ణమూర్తి మేడం, నమస్తే. నమస్తే. నేను కొంచెం లేట్ గా జాయిన్ అయ్యాను, సారీ మేడం. ఎప్పుడే జాయిన్ అయ్యాను. పర్వాలేదు. 82 మార్క్స్ వచ్చినాయి మేడం. 82 వచ్చినాయి. కంగ్రాచులేషన్స్. నాకు 92 వచ్చాయి మేడం. ఎంతండి? 92% వచ్చింది. వెరీ గుడ్. శారద గారు 99. ఇంకెవరికైనా 99 వచ్చాయా? నమస్తే మేడం, నేను ప్రమిలాని, నాకు 99 వచ్చాయి మేడం. వెరీ గుడ్. కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యు. మేడం నేను సుజాత, నాకు 92 వచ్చినాయి మేడం. వెరీ గుడ్. 83 ఇయర్ మేడం. ఓకే, వెరీ గుడ్. మేడం ఇప్పుడు గ్రంథకార పరిచయం ఉంది కదా, అది కూడా మేడం ఇన్ ఇంగ్లీష్. Tell me. Madam, I got 88, but the Okay. thing is, all the 3 exams I got 88 on. Govida, you should get 99 then. I don't know why. I was expecting more than 99. Sorry, 90, but I don't know. I got 88 only again. That's fine. Sometimes spelling mistakes happen, so maybe.
Okay. And what a coincidence! All the 3 times I got 88. All the 3 times 88. So this time you should get 99. Break that I'm pattern. aiming at that only. సో మనము ఫస్ట్ లెసన్ లో బుక్స్ లేని వాళ్ళకి ఓకే వినండి. నేను ఇవాళ గ్రామర్ ఏం చెప్పను కాబట్టి మీరు నెక్స్ట్ కూడా ఫాలో అవడానికి మీకు వీలవుతుంది బుక్ వచ్చిన తర్వాత. ప్రస్తుతానికైతే సూక్తి ఇలాంటివి ఏమైనా చిన్న చిన్నవి చెప్తాను ఇవాళ క్లాస్కి మాత్రం. సో ఫస్ట్ లెసన్ లో సూక్తి మీరు తీసుకుంటే ఫస్ట్ లెసన్ మనకి సూక్తితో స్టార్ట్ అవుతుంది కదా. ఫస్ట్ లెసన్ సూక్తి తీసుకుంటే ఆనో భద్రాహ క్రతవో యంతు విశ్వతః. ఆనో భద్రాహ క్రతవో యంతు విశ్వతః. మనకి దాని పదవి భాగం చేసుకుంటే పెద్దగా ఏం లేదు. ఆ నహ భద్రాహ క్రతవః యంతు విశ్వతః. దాంట్లో కష్టమైనవి ఏమీ లేవు. విసర్గాలు ఉన్నాయి, విసర్గ సంధి లోపం చదువుకున్నారు కదా, గుర్తుంది ఉండే ఉండాలి, శిక్షలు చదువుకున్నారు కాబట్టి. సేమ్ నో దగ్గర నహ రాసుకోవాలి, క్రతవో దగ్గర క్రతవః రాసుకోవాలి. ఆనో భద్రాహ యంతు క్రతవో విశ్వతః అంటే మీనింగ్ ఏంటి? విశ్వతః అంటే తహ ప్రత్యయం మనకు మామూలుగా తెలిసిందే, పంచమీ విభక్తి అర్థంలో వాడేటటువంటి తహ ప్రత్యయం. విశ్వతః ఫ్రమ్ ద వరల్డ్ అంటే ఆల్ సైడ్స్ ఆఫ్ వరల్డ్ అని అర్థం. ఫ్రమ్ ద వరల్డ్ అంటే అర్థం ఏంటి? ఫ్రమ్ ఆల్ ద సైడ్స్ ఆఫ్ వరల్డ్ అంటే విశ్వతః అన్ని వైపుల నుంచి, ప్రపంచంలో అన్ని విశ్వము నుండి, మొత్తం అన్ని వైపుల నుండి ఏమిటిట? భద్రాహ క్రతవః. భద్రాహ అంటే మీనింగ్ ఏంటంటే మంగళాహ అని అర్థం, మంగళకరాహ. భద్రాహ అంటే మీనింగ్ ఏంటి? మంగళకరాహ అంటే శుభకరాహ. మంగళకరాహ అంటే మీనింగ్ శుభకరాహ. సో భద్రాహ క్రతవః. క్రతవః అనే దానికి యజ్ఞ, క్రతుహు అంటే యజ్ఞ అనే ఒక మీనింగ్ ఉంది. కానీ అదొక్కటే కాదు కదా, సంస్కృతంలో మనకి తెలిసిన విషయమే, ప్రతి పదానికి చాలా మీనింగ్స్ ఉంటాయి. సో క్రతువు అనే దానికి యజ్ఞ అనే కానీ ఇంటెన్షన్ అనే ఒక మీనింగ్. అంటే ఇంటెన్షన్స్ అంటే ఏంటి? వాళ్ళ యొక్క థాట్స్, ఆలోచనలు. విచారము అంటే తెలుగులో అంటాం కదా, విచారాలు అంటే ఆలోచనలు. ఆ క్రతవః అనేది ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఇంటెన్షన్స్. భద్రాహ క్రతవః గుడ్ ఇంటెన్షన్స్, శుభకరమైనటువంటి మన శుభకర విచారములు అంటే శుభకరమైనటువంటి ఆలోచనలు. ఓకే, ఎక్కడి నుంచి? విశ్వం అన్ని వైపుల నుంచి, ఫ్రమ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఓకే, ఫ్రమ్ ఆల్ ద సైడ్స్ ఆఫ్ ద వరల్డ్. ఏంటవి? గుడ్ థాట్స్ అంటే మంచి ఆలోచనలు, శుభకరమైనటువంటి ఆలోచనలు. నహ, నహ అనేది ఏ విభక్తి, ఏ వచనం, ఏ శబ్దం? అస్మద్ శబ్దం. మన కొరకు చతుర్థి విభక్తి. ఇంకా కూడా ఉంది, షష్ఠి కూడా ఉంది, ఇంకా ఉంది, ద్వితీయ కూడా ఉన్నట్టుంది. మాం వచ్చినప్పుడు మాం మా ఆవాం నౌ అస్మాన్ నహ అని ద్వితీయ కూడా వస్తుంది. చతుర్థికి కూడా నహ వస్తుంది, షష్ఠికి కూడా అస్మాకం నహ కూడా ఉంది, అస్మభ్యం నహ కూడా ఉంది. సో ఇక్కడ మనం తీసుకోవాల్సింది మనల్ని వచ్చి, మనలను అంటే టువర్డ్స్ అస్ కాబట్టి ద్వితీయ తీసుకోవాలి నహాకి. సో అన్ని వైపుల నుంచి శుభకరమైనటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి మనలను వచ్చి చేరుగా, ఆయంతు, ఆయంతు చేరుగాక. లెట్ ద గుడ్ థాట్స్ ఫ్రమ్ ఆల్ ద సైడ్స్ ఆఫ్ ద వరల్డ్ కమ్ టువర్డ్స్ అస్. ఓకే, అన్ని ఆయంతు. ఆగచ్చతి అలా మీకు తెలుసు కదా, అలాగే ఆ యంతు వచ్చింది, వచ్చి రావడం అన్నమాట. యంతు అంటే ఏంటి అర్థం అంటే ఏతి అనే ధాతు వినుంటారు, ఏతి అనే క్రియాపదం. ఉద్యోగినం పురుష సింహం ఉపైతి లక్ష్మీ అని చదివారు. ఓకే, ఉపైతిలో ఉప ఏతి ఉపైతి వృద్ధి సంధి. ఓకే, ఏతి అంటే ఈ ధాతువు. ఓకే, ఈ ధాతువు అది. దాంట్లో ఇప్పుడు మనకి భవతు అంటే లోట్లకారం ఎట్లా వస్తుందో, ఏతు అనేది దానికి లోట్లకారం. దానికి సంబంధించిన బహువచన రూపం యంతు. ఓకే, యంతు ఈ ధాతు, ఈ ధాతువుకి యంతు అనేది లోట్లకారము
ప్రథమ పురుష బహువచనం. సో క్రతవః ప్రథమ పురుష కాబట్టి క్రతవః ఆయంతు వచ్చి చేరుగాక, దే రీచర్స్, దే కమ్ టువర్డ్స్ అస్ అని చెప్పడం అనమాట. ఓకే, ఇది వేదంలో వచ్చేటటువంటి ఆ వేదోక్తి, వేదంలో వచ్చే సూక్తం. అందుకనే ఆ లాంగ్వేజ్ మీకు వేరే రకంగా ఉంటుంది. మనం అస్మాన్ అనే రాసేది అస్మాకంకి ఒక్క చిన్న మాట నహాతోటి మార్చేస్తారు వాళ్ళు. వహ అని వస్తుంది, చాలా కొన్ని చోట్ల వహ అని కూడా వస్తుంది. వహ యుష్మత్ శబ్దంలో వస్తుంది. యుష్మాకం 3 లెటర్స్ కి బదులుగా వహ. అస్మాకం ఆర్ అస్మాన్ అనే 2 లెటర్లు, అస్మాకం అనే 3 లెటర్స్ బదులు నహ ఒకటి రాస్తే నెంబర్ ఆఫ్ లెటర్స్ తగ్గిపోతుంది. సో దట్ ఫాల్ ఇన్ టు ప్లేస్, అంటే ఆ ఛందస్సులోకి పడిపోతుంది కరెక్ట్ గా. ఓకే, సో ఇలాంటి వాటిని మనము నేర్చుకుంటాం ఛందస్సు అంటే ఏంటని. సో ఇలా వాడుతూ ఉంటారు సంస్కృతంలో. సో ఇది వేదోక్తి కాబట్టి మీకు ఆ భాష కూడా కొద్దిగా డిఫరెంట్ గా ఉంటుంది. ఇది మంగళ వాక్యాలు అంటారు చూడండి, స్వస్తి పలకడం అంటారు. స్వస్తి అంటే స్వస్తి పలకడం అంటే చివరిలోనే పలకడం కాదు, ముందు మంగళం పాడతారు కదా, శుభం కలుగుదాకా అని మొదలు పెడతాం మనం ఏదైనా పని కదా, అట్లాంటి సందర్భాల్లో వాడేదట ఈ దీనికి సంబంధించిన శ్లోకం. మనకి ఇది ఓన్లీ ప్రథమ పాదం మాత్రమే మనకి చెప్తారు. ఓకే, సో ఆనో భద్రాహ క్రతవో యంతు విశ్వతః, ఇది దాని మీనింగ్. అర్థమైందా? క్లియర్? మేడం ఆ యంతు అంటే ఇప్పుడు సమాసం అయిపోతా మేడం? అవదు. గచ్చతి ఆ గచ్చతి అంటే సమాసం అయిందా మీకు? సింపుల్. ఆ అంటే అన్ని వైపుల నుండి అంతా వచ్చి చేరడం. ఆ బాలగోపాలం అన్నప్పుడు ఆ వస్తుంటుంది, అట్లా ఆ వచ్చింది అక్కడ. ఓకే, ఆ యంతు వచ్చి అవి వస్తూ చేరుగాక అని చెప్పడం అన్నమాట. అంటే ఒకటే పదం కూడా రాయొచ్చు కదా మేడం యాక్చువల్లీ అయితే? మనం అన్వయంలో రాసేటప్పుడు ఆ యంతు అనే రాస్తాం, చివరికి వచ్చేసరికి కలిపి రాయము. ఆ యంతు, ఎందుకంటే వాళ్ళు విడివిడిగానే ఇచ్చారు కాబట్టి మనం కూడా ఆ యంతు అనే రాసుకుంటాం. ఓకేనా? ఓకే, నేను ఇవాళ కొంతమంది దగ్గర పుస్తకాలు లేవన్నారు కాబట్టి సమస్త పదం గురించి జస్ట్ మీకు కొంచెం అసలు సమస్త పదం అంటే ఏమిటి, ఆ డెఫినిషన్స్ మనం ఏదైతే చెప్పుకోవాలో అంతవరకు చెప్తాను. అది చెప్పి నెక్స్ట్ దానికి వెళదాము. సో సమస్త పదం అంటే ఏమిటి, నెక్స్ట్ టాపిక్ మనకు వచ్చేది అదే. ఏమిటి అంటే సమస్త పదము, సమస్తం దాంట్లోనే ఉంది, అంటే అన్నీ కలిపింది. సమస్తం అంటే ఏంటి? అంతా, ఆల్ అని అర్థం. అంటే ఏంటి జరుగుతోంది అంటే మనకి 2 కానీ సమస్త పదం ఉండాలంటే ఖచ్చితంగా ఒకదాంతో అయితే అవదు కదా, మోర్ దాన్ 1 ఉండాలి. సో 2 కానీ అంతకంటే ఎక్కువ కానీ, 2 ఆర్ మోర్ దాన్ 2 ఆ వర్డ్స్ కంబైన్ అవుతాయి. కంబైన్ అయ్యి అంటే జాయిన్ అవుతాయి. జాయిన్ అయ్యి ఏమవుతుంది? ఒక వర్డ్ ఫామ్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ కాంపౌండ్ వర్డ్ ఆర్ సమస్త పదం. సమస్త పదం టెర్మినాలజీనే వాడుకోండి, ఎందుకంటే అదే మనకి ఫెమిలియర్ గా అవుతుంది. తర్వాత రాను కొంచెం వాడగా సమాసము, సమస్త పదము అంటారు. అంటే ఏంటి? ఆ రిజల్టెంట్ వర్డ్ ఏదైతే ఉందో 2 ఆర్ మోర్ దాన్ 2 వర్డ్స్ కంబైన్ టుగెదర్ టు గివ్ ఏ కాంపౌండ్ వర్డ్. దట్ కాంపౌండ్ వర్డ్ ఈస్ కాల్డ్ సమస్త పదం. ఓకే, ఆ కలిసిన పదాన్ని, మిగతా విడివిడిగా ఉన్న పదాలే మామూలుగా పదాలు, ఈ 2 కలిసిపోయి ఒక పదం ఏర్పడుతుంది చూసారు, ఆ పదం అనేది సమస్త పదం అంటారు. అయితే ఈ సమస్త పదం ఏర్పడడానికి కొన్ని రూల్స్ ఉంటాయి. అవి ఎట్లా పడితే అట్లా ఏదో కలిపేసాం కదా అని పక్కన ఉంది, ఆ పక్కన ఉంది, ఈ పక్కన వాళ్ళని, ఆ పక్కన వాళ్ళని పిలుచుకొచ్చి వాడకూడదు. రెండిటికి ఆ 2 పదాలు కలిసాయంటే ఆ రెండిటికి మధ్యలో ఏదో సంబంధం ఉంటుంది, ఏదో ఒక రిలేషన్ ఉంటుంది. ఆ రెండిటికి మధ్యలో ఏదో ఒక రిలేషన్ ఉంటుంది. అలా ఉన్నప్పుడే ఆ రెండింటిని కలపగలుగుతాం. ఓకే, ఆ రెండింటిని కలుపుతాము. ఆ రెండింటిని కలిపిన దాన్ని కలపగా వచ్చే పదాన్ని సమస్త పదం. అందుకనే డెఫినిషన్ ఏం చెప్పుకుంటారంటే అనేక పదానాం ఏకపద భవన ప్రక్రియ, ఏకపదీ భవన ప్రక్రియ అంటారు. అంటే ఏంటి? ఎక్కువ వర్డ్స్, మోర్ వర్డ్స్ కంబైన్ టుగెదర్ టు గివ్ అ వర్డ్, టు గివ్ 1 వర్డ్, నాట్ అ వర్డ్, 1 వర్డ్. ఏకపదీ భవన ప్రక్రియ అంటారు సమాసాన్ని. ఎక్కువ పదాలు కలిసి ఒకే పదంగా ఏర్పడటము సమాసము, సమస్త పదం. ఆ ప్రక్రియని సమాసము అంటారు. ఓకే, అయితే మనకి బాగా ఫెమిలియర్ అయిన సమస్త పదాలు మనకు తెలియకుండానే మనం వాడేసేస్తూ ఉంటాం బాగా. ఓకే, ఏంటవి?
దశరథ పుత్ర అనేస్తాం, కౌసల్య తనయ అనేస్తాం కదా, జనక సుత అనేస్తాం. అక్కడ ఒక పదమే ఉందా? దశరథ పుత్ర అన్న చోట ఎన్ని పదాలు ఉన్నాయి? దశరథుడు అనేది ఒక పేరు, దశరథ అనేది ఒక పదం ఉంది, పుత్ర అనేది వేరే పదం ఉంటుంది. బట్ రెండింటినీ కలిపేశాం. కలిపినప్పుడు ఈ రెండు కలిపి రాముని చెప్తాం, దశరథుడిని చెప్పట్లేదు. పుత్రుడు ఎవడంటే ఏ పుత్రుడైనా కావచ్చు. దశరథ పుత్ర అని రాముడో లేకపోతే వాళ్ళ బ్రదర్స్ ఎవరైనా అందరూ దశరథ పుత్రులే వాళ్ళు. జనరల్ గా మనం వాడేది దాశరథికి వచ్చేది మనకి మన ఆయన ఎవరు రాముడిని, కాబట్టి దశరథ పుత్ర అంటున్నాం. అంటే మరి ఆ రెండు పదాలకి మధ్యలో ఉన్నటువంటి రిలేషన్ ఏమిటి, సంబంధం ఏమిటి? దశరథస్య పుత్ర కదా, దశరథస్య పుత్ర, దశరథ పుత్ర అయిపోయింది. విభక్తి ఏమైపోయిందండి? మరి షష్ఠీ విభక్తి ఉండాలి కదండి. దశరథస్య పుత్ర అంటున్నారు, అర్థమవుతోంది మాకు, ఆ క్లియర్ గా తెలుస్తోంది. షష్ఠీ విభక్తి ఎప్పుడో చదువుకున్నాం మేము. సన్ ఆఫ్ దశరథ అంటున్నారు. ఇదేనే అంటున్నా, ఇంగ్లీష్ లో సన్ ఆఫ్ దశరథ అని మాత్రమే చెప్పగలం. దశరథ పుత్ర అంటే ఇంకో రకంగా ఎలా చెప్తాము? చెప్పలేము. కానీ సంస్కృతంలో కానీ తెలుగులో కానీ మనం చెప్తాం దశరథ పుత్రుడు, దశరథ పుత్ర అని చెప్తున్నాం. మరి విభక్తి ఏమైంది? దశరథస్య ఉన్న షష్ఠి ఏమైంది? విభక్తి ఉండదు. విభక్తి పెట్టకుండా ప్రాతిపదిక రూపాన్ని తీసుకుంటారు. ప్రాతిపదిక రూపం అంటే మళ్ళీ ప్రాతిపదిక రూపం అంటే ఏంటో చెప్పుకున్నాం. అకారాంత పుంలింగ రామశబ్ద అని చదివిన చోట రామ అనేది ప్రాతిపదిక, ఇకారాంత పుంలింగ హరి శబ్ద అని చదివిన చోట హరి అనేది ప్రాతిపదిక. హరిహి అని చెప్పేసరికి ప్రథమా విభక్తి అయిపోయింది. విభక్తులు అటాచ్ అవనప్పుడు ఉన్నటువంటి నామవాచకస్య మూల రూపం ప్రాతిపదికం భవతి. ధాతు క్రియాపదస్య మూల రూపం ధాతుః భవతి. నామవాచకస్య మూల రూపం ప్రాతిపదికం భవతి. ప్రాతిపదికానికి విభక్తులన్నీ యాడ్ చేస్తే మనకి మొత్తం శబ్ద రూపం వస్తుంది. వితౌట్ విభక్తి మనం డైరెక్ట్ గా ప్రాతిపదిక ఇంకెక్కడా వాడం, ఓన్లీ సమస్త పదంలో, అది కూడా ప్రథమ పదానికి అంటే పూర్వ పదానికి వాడతాం. పూర్వ పదానికి వాడతాం. మళ్ళీ చివరికి వచ్చేసరికి విభక్తి వస్తుంది. ఇప్పుడు దశరథ అనేది ప్రాతిపదికము, పుత్ర అనేది ప్రాతిపదికం అవుతుంది. కానీ పుత్ర అంటున్నాం చివరికి. ఎందుకు? ఈ దశరథ పుత్రుడు అనే రాముని చెప్తున్నాం కాబట్టి ఆయనకి సంబంధించి వచ్చేస్తుంది, ప్రథమ విభక్తి వచ్చేస్తుంది. బట్ ముందరున్న పూర్వపదం ఏదైతే ఉందో ఎండింగ్ కి మళ్ళీ సమస్త పదానికి విభక్తులు వస్తాయి. సమస్త పదం మొత్తం ఫామ్ అయిపోయాక మాత్రం అది ప్రాతిపదిక రూపంలో ఉండదు, ఏదో ఒక విభక్తిలో ఉంటుంది. కానీ సమస్త పదంలో ఇన్వాల్వ్ అయ్యే టర్మ్స్ ఏవైతే ఉంటాయో, పదాలు ఏవైతే ఉంటాయో, వాటికి ఫస్ట్ ప్రాతిపదిక రూపం మాత్రమే యాడ్ అవుతుంది. ఎడిషన్ జరిగేది ప్రాతిపదికల మధ్యలోనే. ఆ ప్రాతిపదికల మధ్యలో కనుక ఎడిషన్ జరిగేటప్పుడు ఎక్కడైనా సంధికి అవకాశం ఉందనుకోండి, ఇఫ్ దేర్ ఈస్ ఎ ఛాన్స్ ఫర్ సంధి ఫర్ దోస్ టూ ప్రాతిపదికాస్, 2 or more, దెన్ వి షుడ్ డూ సంధి. అవి కూడా వస్తాయి మనకి రాను రాను, అలాంటివి కూడా ఏర్పడతాయి. ప్రాతిపదిక రూపం తీసుకున్న తర్వాత కనుక రెండిటికి సంధి జరిగేట్టుగా ఉంటే దానికి సంధి జరపాలి. జరిపి చివరికి మొత్తం సమస్త పదానికి విభక్తి రూపం అనేది వస్తుంది. సో ప్రాతిపదిక మాట బాగా గుర్తుపెట్టుకోవాలి. నామవాచకస్య మూల రూపం ప్రాతిపదికం. ఓకే, ప్రాతిపదికకి మనకి క్రియాపదస్య మూల రూపం ధాతు రూపం ప్లస్ ప్లస్ తిగంతాలు కలిపితే మీకు క్రియాపదాలు వస్తాయి. అంతే కదా. పఠ్ ధాతు, దట్ ఈస్ మూల రూపం. క్రియాపదస్య మూల రూపం ధాతు పఠ్. దానికి తిగంతాలు రకరకాల తింగ్ ప్రత్యయాలు కలిస్తే మనకి ప్రవేశ చివరిలో ఉన్నట్టుగా తిప్తస్తి అలాంటివేవో కనిపిస్తాయి. అవి యాడ్ చేస్తే వచ్చేవి పఠతి, పఠత, పఠంతి ఇవన్నీ. సో ధాతు ప్లస్ తిగంతం ఇజ్ ఈక్వల్ టు క్రియాపదం. అలాగే నామవాచకస్య మూల రూపం ప్రాతిపదికం ప్లస్ సుప్రత్యయం, సుబంతాలు కలిపితే వచ్చేది ఏంటి మనకి? శబ్ద రూపం, విభక్తి
కలిపితే వచ్చేది మనకి విభక్తి. రామ అనే దానికి వేరే రకరకాల సుప్రత్యయాలు చాలా ఉన్నాయి కదా, 21 ఉంటాయి సుప్రత్యయాలు. అవి కలిసినప్పుడు ఏమవుతుంది, రామ ప్లస్ ఒక సుప్రత్యయం కలిస్తే రామహ వస్తుంది, ఒకటి కలిస్తే రామేణ వస్తుంది. సో ఈ ఫామ్ తీసుకోవాలంటే ప్రాతిపదిక, నామవాచకాలకి ప్రాతిపదిక ప్లస్ సుప్రత్యయం కలిస్తే మీకు విభక్తులు వస్తాయి. ధాతు రూపం ప్లస్ తింగ్ ప్రత్యయాలు కలిస్తే మీకు క్రియాపదాలు వస్తాయి. అర్థమైందా? సో ఇప్పుడు మనకి ఎందుకు ప్రాతిపదిక గురించి చెప్పుకున్నాం అంటే, సమస్త పదంలో ఇన్వాల్వ్ అయ్యే టర్మ్స్, యాడ్ అయ్యే టర్మ్స్, జాయిన్ అయ్యే, కంబైన్డ్ అయ్యే టర్మ్స్ ఏవైతే ఉన్నాయో, పదాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ ప్రాతిపదిక రూపంలోనే జాయిన్ అవుతాయి. ఓకే, మీకు దానికి ఎగ్జాంపుల్ చెప్పడానికి మీకు ఇక్కడ కొన్ని సెంటెన్సెస్ ఇచ్చారు. పుస్తకం లేకపోయినా నేను పైకి చదువుతాను కాబట్టి వినండి. విశ్వామిత్రేణ సహ రామలక్ష్మణౌ అరణ్యం గతవంతౌ. రామలక్ష్మణౌ అరణ్యం, ఓన్లీ వాక్యాలు చూడండి. రామలక్ష్మణౌ అని రామ లక్ష్మణ ఇద్దరు, 2 శబ్దాలు అక్కడ, 2 వర్డ్స్ ఉన్నాయి అక్కడ. కలిపి ఏం చెప్తున్నారు, రామ లక్ష్మణ చ గతవంతం అని చెప్పట్లేదే. రామ లక్ష్మణం అని ఒకే పదం కింద చెప్తున్నారు. దాంట్లో రామ అనేది ప్రాతిపదిక రూపంలో యాడ్ అవుతుంది, రామ లక్ష్మణ రెండిటికి ప్రాతిపదిక రామ లక్ష్మణ తీసుకున్నారు. అయితే ఈ 2 కలిసినప్పుడు వచ్చేది ఎవరు, ఇద్దరిని చెప్తుంది అది. ఇట్ డినోట్స్ 2 people. కాబట్టి లక్ష్మణ శబ్దం ఏమైంది, అకారాంత శబ్దం. రామ లాగానే అకారాంతం. దానిలో ద్వివచనం ఏమిటి, లక్ష్మణౌ. కాబట్టి మొత్తం పదానికి కూడా రెండింటిని కలిపి ద్వివచనమే వచ్చి రామ లక్ష్మణవు అయింది. ఓకే, ఇద్దరిని కలిపి, రెండింటిని కలిపి రామ లక్ష్మణవు అన్నారు. మరి వాటిని రామ లక్ష్మణవు అంటే, రామ లక్ష్మణులు అంటే ఏమిట్రా చెప్పండి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి అన్నారు అనుకోండి, ఏం చెప్పాలి, దాంట్లో రాముడు ఉన్నాడు లక్ష్మణుడు ఉన్నాడు అని చెప్పాలి. దెర్ ఈస్ రామ అండ్ లక్ష్మణ అని చెప్పాలి మనం. దాన్ని ఎలా చెప్తాం, అందుకని ఇది సమస్త పదం. రామ లక్ష్మణం అనేది సమస్త పదం. ఎందుకు, 2 words కలిపి ఒక్క వర్డ్ ఏర్పడుతోంది కాబట్టి కాంపౌండ్ వర్డ్, దాని సమస్త పదం అన్నాం. సో మరి ఆ సమస్త పదాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాము అంటే, ఒక వాక్య రూపంలో దాన్ని ఎందుకు మనం అలా కలిపాము, ఆ రిలేషన్ ఏంటి, వాటికి సంబంధించింది అని చెప్పేందుకు ఒక వాక్యం, ఒక సెంటెన్స్ రాస్తాము. దట్ సెంటెన్స్ ఈస్ కాల్డ్ విగ్రహ వాక్యం. దట్ సెంటెన్స్ ఈస్ కాల్డ్ విగ్రహ వాక్యం. అంటే ఏంటి, విగ్రహ వాక్యం ఏం చెప్తుంది, ఈ సమస్త పదస్య అర్థం బోధయతి. విగ్రహవాక్యం సమస్త పదస్య అర్థం బోధయతి అంటే సమస్త పదం ఏమిటి చెప్పేస్తోంది అంటే, ఇక్కడ రాముడు ఉన్నాడు లక్ష్మణుడు ఉన్నాడు, ఇద్దరిని కలిపి చెప్తున్నారు అనే మొత్తం విషయాన్ని ఒక విగ్రహవాక్యం చెప్తుంది. ఎలా, రామశ్చ లక్ష్మణశ్చ రామ లక్ష్మణౌ. రామః చ, రాముడు కూడా లక్ష్మణుడు కూడా, ఇద్దరిని కలిపి మనం రామలక్ష్మణవు అంటున్నాము. ఆ రామః చ లక్ష్మణః చ అంటే రామశ్చ లక్ష్మణశ్చ అనేది విగ్రహవాక్యం అవుతుంది. రామశ్చ లక్ష్మణశ్చ అని ఏదైతే సమస్త పదం, ద సెంటెన్స్ దట్ ఎక్స్ప్లెయిన్స్ ద మీనింగ్ ఆఫ్ సమస్త పదం, కాంపౌండ్ వర్డ్ ఈస్ కాల్డ్ విగ్రహవాక్యం. సమస్త పదస్య అర్థం యత్ వాక్యం బోధయతి తత్ వాక్యం విగ్రహవాక్యం ఇది కథ్యతే. అర్థమైందా, క్లియర్? ఎందుకంటే ఈ మాటలు మనం రిపిటేటివ్ గా వాడతాం, విగ్రహవాక్యం ఏమిటి అనేది. ఓకే, ఇప్పుడు మనకి ఒక సమస్త పదం చెప్పుకున్నాము రామలక్ష్మణం అని, దాని మీనింగ్ చెప్తుందండి విగ్రహవాక్యం అని చెప్పాము. రామశ్చ లక్ష్మణశ్చ ఈజ్ విగ్రహవాక్యం అని చెప్పుకున్నాం. అయితే ఇలా చెప్పంగానే అయిందా, ఇలా కలిపితే ఇప్పుడు దీన్ని ఏమంటారండి అంటే, దానికి ఒక పేర్లు ఉన్నాయి. ఈ సమస్త పదం అయినప్పుడు ఈ రకమైన సమాసం జరగడానికి ఏమిటి, ఆ సమాసానికి పేర్లు ఉంటాయి. ఆ పేర్లని మనం ఇందాక నేర్నాం కదా, ద్వంద్వం అని, బహువ్రీహి అని, కర్మధారయం అని, ద్విగు అని, అవ్యయీభావం అని, తత్పురుష సమాసం అని, ఇలా రకరకాల పేర్లతో పిలుస్తాం. ఎందుకు పేర్లు వచ్చాయని, ఇప్పుడు మనకు సంధులు ఎందుకు, రకరకాల కండిషన్స్ లో సంధి కలిసినప్పుడు రకరకాల పేర్లు వచ్చాయి. విసర్గ ఇన్వాల్వ్ అయితే విసర్గ సంధి అని చెప్పుకున్నాం. స్పెసిఫిక్ గా కొన్ని లెటర్స్ మాత్రమే ఇన్వాల్వ్ అయినప్పుడు కొన్ని రకాల సంధులు చెప్పుకున్నాం కదా. సో అలాగే ఇక్కడ కూడా ఏమవుతుందంటే, కొన్ని కండిషన్స్ లో కంబైన్ అయినప్పుడు వర్డ్స్, వాటికి కొన్ని రకాల నేమ్స్ ఇచ్చారు. వాటిని సమాస నామాని అంటారు. ఓకే, ఇప్పుడు
మన మొత్తం సమస్తం అంటే సమస్త పదం అన్నప్పుడు మనకి ఏమేం గుర్తు రావాలి? సమస్త పదం, దాని విగ్రహ వాక్యం, దాని పేరు, 3. సంధి అన్నప్పుడు కూడా అంతే కదా, ఒక పదమే ఉంటుంది, దాన్ని విడదీస్తాము, దానికి ఒక పేరు రాస్తాం. అలాగే ఇక్కడ కూడా పదాలు కలిసినప్పుడు దాని మీనింగ్ ఎలా చెప్తున్నామో అది విగ్రహ వాక్యము, దానికి సంబంధించినటువంటి పేరు ఏదైతే ఉందో దట్ ఈస్ కాల్డ్ సమాసనామ. ఓకే, ఇలాగా డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ సమస్త పదం. సమాసం, సమాసహలో డిఫరెంట్ పార్ట్స్ ఏంటి? సమస్త పదం, విగ్రహ వాక్యం, సమాస నామ, 3 పార్ట్స్ ఉంటాయి. ఓకే, ఇది అలాంటిది. ఇప్పుడు దీంట్లో ఇది సింపుల్ గా ఉంది, రామ లక్ష్మణం సింపుల్ గా ఉంది. రాముడు లక్ష్మణుడు అంతే, రామ అండ్ లక్ష్మణ అని చెప్పేస్తున్నాం, వేరే ఏం చెప్పట్లా. ఇది ద్వంద్వ సమాసం అంటారు దీన్ని, బేసిక్ ఊరికే చెప్తున్నాను. నెక్స్ట్ వాక్యం చూస్తే మీరు, శబరి దశరథ పుత్రస్య రామస్య పరమ భక్త ఆసీత్. 2 వర్డ్స్ ఇచ్చారు అక్కడ బోల్డ్ లెటర్స్ లో. దశరథ పుత్రస్య అనేది ఒకటి ఇచ్చారు, అలాగే పరమ భక్త అనేది రెండోది ఇచ్చారు. దశరథ పుత్రస్య, అస్య కాసేపు పక్కన పెట్టండి, అంటే విభక్తి సమస్త పదానికి ఉన్నటువంటి షష్ఠి విభక్తిని పక్కన పెడితే దశరథ పుత్ర తీసుకోండి. తీసుకుంటే ఇక్కడ కూడా 2 వర్డ్స్ ఉన్నాయి, ఇందాక మనం చెప్పుకున్నట్టు దశరథ పుత్ర. రెండిటికి కలిపి పక్కన ఏం చేశారు? రామస్య అని రాశారు. అంటే రాముణ్ణి డినోట్ చేస్తోంది అనమాట ఈ వర్డ్. ఇట్ ఈస్ అడ్జెక్టివ్ ఫర్, ఇట్ ఈస్ అన్ అడ్జెక్టివ్ ఫర్ రామ. రాముణ్ణి డిస్క్రైబ్ చేస్తోంది ఆ వర్డ్. రాముడు ఎవరు? ఇప్పుడు మనకి తెలుస్తుంది. దశరథ పుత్ర, ఈ రెండింటికి ఉన్న సంబంధం ఏంటి? దశరథస్య పుత్ర. ఓకే, అక్కడ షష్ఠి విభక్తి వస్తోంది ఫస్ట్ పదానికి. సో దీన్ని షష్ఠి తత్పురుష సమాసం అంటారు. అయితే సమస్త పదంలో మనం చెప్పుకున్నట్టుగా దశరథస్య ఆ షష్ఠి విభక్తి పోయి దశరథ అనేటటువంటి ప్రాతిపదిక మాత్రమే మిగిలి దానితో పుత్ర కలిపి దశరథ పుత్ర అయింది. ఇది సమస్త పదం. ఇందాక మనం రామశ్చ లక్ష్మణశ్చ రాసినట్టుగా దానికి విగ్రహవాక్యం ఎలా రాస్తాము అంటే, విగ్రహవాక్యం అంటే ఏంటి? దాని మీనింగ్ చెప్పాలి. ఏం చెప్తోంది? దశరథ పుత్ర అనే వర్డ్ ఏం మీనింగ్ చెప్తోంది? దశరథస్య పుత్ర అని చెప్తోంది. ఆ దశరథ అనే పదానికి పుత్ర అనే పదానికి, ఆ 2 పదాలకి ఉన్న రిలేషన్ ఏంటి? అతని యొక్క పుత్రుడు, సన్ ఆఫ్, ఆఫ్ అనేది వస్తోంది అక్కడ అని చెప్తోంది. అందుకని షష్ఠీ విభక్తి వచ్చింది కాబట్టి ఇక్కడ షష్ఠీ తత్పురుష సమాసం అంటారు దీన్ని. ఓకే, ఈ సమాసాలు మళ్ళీ డీటెయిల్ గా ఒకటొకటి మళ్ళీ మనం తర్వాత చదువుకుంటాం. ప్రస్తుతానికి అసలు సమస్త పదం అంటే ఎలా వస్తున్నాయి, కొన్ని మనకు తెలిసే ఉంటాయి, మనకు అది కాక ఇది అని తెలియదు, వాడేస్తాం మనం. ఓకే, అలాగే పరమ భక్త. పరమ భక్త అంటే ఏంటి? బాయ్ అన్నాం అనుకోండి, బాయ్ అంటే అబ్బాయి, బాలక. ఉత్తమ బాలక అంటే విశేషణాలు చదువుకున్నారు కదా మీరు ఇదివరకు పరిచయాలు. ఉత్తమ బాలక అంటే ఏంటి? దాన్నే కలిపి రాయాలంటే ఉత్తమ బాలక కలిపి రాసేయచ్చు. కానీ మన విశేష భావం ప్రకారం మనం అప్పుడు అదే చదువుకున్నాం. అప్పుడు పదాలు జాయిన్ చేయడం మనం చదువుకోలే. అప్పుడు ఏం చేసాం? అందుకని బాలక పుంలింగం కాబట్టి ఉత్తమ బాలక అని సెపరేట్ గా రాసుకున్నాం, ఉత్తమేన బాలకేన అని సెపరేట్ గా రాసుకున్నాం. కానీ ఇప్పుడు మనం సమస్త పదం దగ్గరికి వచ్చేసరికి ఏమైంది? రెండింటిని కలిపేయచ్చు, ఉత్తమ బాలుడు అని చెప్పేయచ్చు. సో ఉత్తమ బాలక ఒకటే పదం. ఇప్పుడు బాలకేన అని రాసినా సరే అంతే, సేమ్ వస్తుంది, ఉత్తమ బాలకేన. విడదీసి రాయాలంటే ఉత్తమేన బాలకేన అని రాయాలి, దాని మీనింగ్ చెప్పాలంటే. కాంపౌండ్ వర్డ్ ఏమవుతుంది? ఉత్తమ బాలక అవుతుంది. అలాగే పరమా భక్త, భక్తురాలు, చాలా గొప్ప భక్తురాలు. భక్తురాలు అంటే భక్త అయిపోయింది అక్కడికి, దానికి అడ్జెక్టివ్ ఉంది ముందు. సో దాన్ని ఏమనాలి మనము? పరమ. ఎందుకు పరమ పెట్టాలి? విశేష పరమ అనేది మన మామూలుగా ఇది పరమః, పరమ, పరమం 3 మనకి ఉత్తమ ఉత్తమం లాగా. భక్త స్త్రీలింగం కాబట్టి పరమా భక్త అని దాన్ని విశ్లేషించి రాయాలి విగ్రహవాక్యం అంటే. సో పరమా భక్త. ఇప్పుడు ఇది ఏమైంది? ఇది మరి ఏం చేశారండి మీరు? అది తీసి సెపరేట్ చేసి ప్రాతిపదికలో ఉన్నదాన్ని దానికి ఒక దీర్ఘం పెట్టారు అంతే కదా అనొచ్చు. దీర్ఘమే పెట్టాం కానీ అది అడ్జెక్టివ్ అంటే విశేషణం. విశేషణము ఎక్కడుంది? పూర్వపదంలో ఉంది.
కదా. ఇప్పుడు పరమ అనేది పూర్వపదం, భక్త అనేది పరపదం, ఉత్తర పదం. సో పూర్వపదంలో విశేషణం ఉంది కాబట్టి ఈ సమాసం పేరు విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అంటారు. కర్మధారయ ఒక వెరైటీ. సో దీన్ని అంటే చూడంగానే తెలిసిపోతుంది అనమాట. సారీ. సో విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. మనం మామూలుగా ఉత్తమ బాలలు అనేస్తాం, మంచివాడు, పరమ పురుషుడు ఇలా చెప్తాం కదా, ఉత్తమ పురుషుడు ఇలా చెప్పేస్తాం కదా. కానీ అక్కడ ఉత్తమ పురుషుడు అంటే ఉత్తమ డైరెక్ట్ గా చెప్పట్లేదు, ఉత్తముడైన పురుషుడు అంటే దానికి ఎడ్జెక్టివ్ ని కలిపి చెప్తున్నాం సమస్త పదంలో. సో పరమ అని మాత్రమే మీరు తీసు. ఉత్తమ బాలిక, ఉత్తమ బాలక, ఉత్తమ బాలిక రెండు అలాగే చెప్పుకోవచ్చు. రెండిటికి ఉత్తమ ప్రాతిపదిక రూపంలో మాత్రమే కాంపౌండ్ వర్డ్ యాడ్ అవుతుంది. ఓకే. కానీ దాన్ని అర్థం అంటే విశ్లేషించి రాసుకునేటప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాసే సెంటెన్స్ విగ్రహ వాక్యం రాసేటప్పుడు అది నెక్స్ట్ ఉత్తర పదం ఏ లింగంలో ఉందో చూసుకుని దాని ప్రకారం దీని విశేషణానికి కూడా అదే. అందుకని మీకు విశేష భావం చెప్పారు ఫస్ట్ లో. పరిచయాలో మీకు విశేష భావం చెప్పింది ఇందుకోసం. అర్థమైందా? వాటన్నిటిని అలా కలిపి రాయొచ్చు. దాన్ని ఇప్పుడు మీకు ద్వంద్వం అనే పేరు చెప్పాను, ఇందాక షష్ఠీ తత్పురుష సమాసం అని ఒక పేరు చెప్పాను, ఇప్పుడు విశేషణ పూర్వపద కర్మధారయం అని ఇంకో పేరు చెప్పాను. ఇప్పుడు ఇంకోటి కర్మధార అంటే ఒరే ఒకటి పేరా మేడం? అది పేరు, అది నేను కర్మధారయ. కర్మధారయ ఇస్ నేమ్. ఓకే. అది ఎందుకు వచ్చిందని మాత్రం అడగండి, నాకు తెలియదు, అంత డీటెయిల్ నేను చదువుకోలేదు. ఓకే. యా శేఖర్ గారు చెప్పండి. ఇప్పుడు పరమ భక్త అని రాశారు కదా, ఇప్పుడు మనం విగ్రహ వాక్యం లాగా రాసి సెంటెన్స్ రాసుకోవచ్చా? ఉంటే ఆ విధంగా కూడా సమాసం లేకుండా? నేను అదే చెప్తున్నా, మనకు సమాసాలు రావండి, మనం పరిచయ లెవెల్లోనే ఉన్నాం, మనకు సమాసాలు తెలియవు. అప్పుడు మనం ఏం రాస్తాం? పరమా భక్త అనే రాసుకుంటాం. అంటే జనరల్ గా శ్లోకాల్లో, నేను అనేది శ్లోకాల్లో మనం రాయకూడదు, సమాసాలే రాయాలి. అంటే అది మీకు రాయడం కూడా సమాసాలే రాయాలి అంటే బేసిక్ గా మీకు సమాసాలు ఎందుకు రాస్తారు అంటే, ఇప్పుడు రామశ్చ లక్ష్మణశ్చ అని రాసిన చోట 2 చాలు ఎక్కువ వచ్చాయి, లేదా రామ అని వేరే పదం 4 పదాలు వచ్చాయి అక్కడ. దాని అంతా కుదించి ఒకే పదంగా చేశారు రామ లక్ష్మణ అని. సో బేసిక్ గా ఆ ఛందస్సులో అవన్నీ ఇమడడానికి అని చెప్పి ఈ సమస్త పదాలు వచ్చినాయి. దాన్ని అలా రాస్తేనే బాగుంటుంది. శ్లోకాల్లో అన్నప్పుడు మనం ఛందస్సును ఫాలో అవ్వాలి కాబట్టి దానికి తగ్గట్టుగా ఎక్కడైనా డిఫరెంట్ అంటే మనం దాన్ని విరిచేసి కూడా రాయొచ్చు అనేది ఏమన్నా ఉందేమో తెలియదు, కానీ జనరల్ గా రాయరు శ్లోకాల్లో. జనరల్ గా మనకు అన్ని కూడా మనకి ఎట్లా వస్తాయంటే, మీరు ఇప్పుడు రఘువంశం చదువుతున్నప్పుడు తెలుస్తుంది మీకు, అన్ని ఇంత పెద్ద పెద్దగా వచ్చేస్తాయి వరుస పెట్టి. వాటి కనుక విగ్రహవాక్యం రూపంలో వాటిని రాస్తున్నారు అనుకోండి, ఒక శ్లోకానికి 10 శ్లోకాలు రాయాల్సి వస్తుంది. జనరల్ నావల్స్ లో ఉంటాయేమో సమాసాలు. గద్యంలో మన ఇష్టం, గద్యంలో మన ఇష్టం. ప్రోజ్ రాసుకునేటప్పుడు రూల్స్ ఉండవు, ప్రోజ్ కి రూల్స్ ఉండవు, పద్య భాగానికే పద్యానికే రూల్స్ ఉంటాయి అన్ని. ఓకే. మూడో చూడండి, బాలాహ పుస్తకహస్తాం శారదాం నమస్కృతవంతః. ఓకే. బాలాహ పుస్తకహస్తాం, మీకు ఇది అర్థమైపోయింది కదా. దీని మీనింగ్ ఏమిటి? పుస్తకహస్త, ఈ వాక్యం మీనింగ్ ఏమిటి? ఉన్నటువంటి శారదాదేవిని, దేవికి అందరూ నమస్కరించారు పిల్లలు. ఓకే. ఇప్పుడు మీకు సమస్త పదం అని తెలియదు, బట్ మీనింగ్ తెలిసిపోయింది మీకు కదా. పుస్తకహస్త, దానికి ద్వితీయావిభక్తి పుస్తకహస్తాం శారదాం అని ద్వితీయావిభక్తి పెట్టారు. మనకు కావాల్సిన విభక్తి పక్కన పెట్టండి ప్రస్తుతానికి, తర్వాత రాసుకోవాలి ఎలాగో అవి. ప్రస్తుతం పుస్తకహస్త మాత్రమే తీసుకున్నాం. ఇప్పుడు మీరు పుస్తకం చేతిలో ఉన్నా అని మీరే చెప్పారు, దాని సంస్కృతంలో చెప్పండి. కస్యాహ హస్తే పుస్తకం అస్తి. యస్యాహ సా పుస్తకం అస్తి. హస్తే పుస్తకం అస్తి సా.
యస్యాహ సా. ఏవి చెప్పలా, మీరే చెప్పారు. యస్యాహ హస్తే పుస్తకం అస్తి సా పుస్తక షష్ఠి విభక్తి. షష్ఠి విభక్తి. విభక్తితో ఇక్కడ విభక్తి కాదులేండి, ఇక్కడ వేరేది వస్తుంది చెప్తా. ఇక్కడ ఏం చేస్తున్నాం మనము, ఎవరి చేతిలో అయితే పుస్తకం ఉందో ఆ సరస్వతీ దేవిని అని చెప్తున్నాం. ఓకే, కానీ ఇక్కడ యస్యాహ అంతా రాయకుండా పుస్తకం హస్తే యస్యాహ సా అని విడిగా పక్కన రాస్తాం. ముందర యస్యాహ అని రాయకుండా తర్వాత రాస్తాం. పుస్తకం హస్తే యస్యాహ సా అంటే దాన్ని మనం మామూలుగా రాసుకుంటే యస్యాహ హస్తే పుస్తకం అస్తి సా కదా. దీన్ని ఇది సా అంటే ఏంటి, ఇక్కడ పుస్తక హస్తాన్ని ఎవరికి చెప్తున్నారు, ఎవరి గురించి చెప్తున్నారు? డిస్క్రిప్షన్ శారదాదేవి గురించి చెప్తున్నారు. సో ఇది ఆవిడకి ఎడ్జెక్టివ్ అయిపోతుంది ఈ పుస్తక హస్త అనే మొత్తం పదం. కానీ పుస్తకము చేతిలో కలది, ద వన్ హూ ఈస్ హ్యావింగ్ బుక్. ఓకే, హూ హ్యాస్ బుక్ ఇన్ హర్ హ్యాండ్. ఈ హ్యాస్, పొజెస్ అనే మీనింగ్స్ వస్తాయి చూడండి. కలది, కలవాడు తెలుగులో, దాన్ని బహువ్రీహి సమాసం అంటారు. దీన్ని బహువ్రీహి సమాసం అంటారు. ఈ బహువ్రీహి సమాసం స్పెషాలిటీ ఏంటంటే, బహువ్రీహి సమాసం వచ్చిన తర్వాత సమస్త పదం ఉంది. పుస్తకహస్త అనే సమస్త పదం ఉందే, అది పుస్తకహస్త అంటే ఎవరిని అంటున్నారో మనకు తెలియదు. బట్ దీనికి ఇది ఎడ్జెక్టివ్స్ కింద యాక్ట్ చేస్తాయి ఒక నౌన్ కి, దేనికైనా బహువ్రీహి సమాసాలు. శారదాదేవికి మొత్తం ఈ సమస్త పదం మొత్తం ఎడ్జెక్టివ్ అవుతుంది. సో దీన్ని అది మనం డీటెయిల్ గా మళ్ళీ చదువుతాము, దాంట్లో టైప్స్ కూడా ఉన్నాయి, చదువుతాము. బట్ ఇది ఎవరైతే కలది కలవాడు, బేసిక్ గా తెలుగు మీడియం వాళ్ళు ఎవరైనా ఉంటే, తెలుగు చదువుకున్న వాళ్ళు కలది కలవాడు అని వస్తే మనకి అది బహువ్రీహి సమాసం అని లెక్కేసుకుంటాం. ఓకే, ముక్కంటి అని అన్నాం అనుకోండి, 3 కన్నులు కలవాడు. త్రినేత్రుడు, 3 కన్నులు కలవాడు. కలవాడు వచ్చింది అంటే హూ హ్యాస్ 3 eyes, హూ హ్యాస్ అని చెప్పేటప్పుడు ఆ హ్యాస్, హ్యావ్, పొజెసింగ్ అనమాట. ఎవరైతే కలిగి ఉంటారో, ఎవరైతే పొజెస్ అది వచ్చినప్పుడు బహువ్రీహి సమాసం వస్తుంది. చూసారా, ద్వంద్వం చూసారు, షష్ఠీ తత్పురుషం చూసారు, ఈ విశేషణ పూర్వపద కర్మధారని చెప్పాను, బహువ్రీహి చెప్పాను. నెక్స్ట్ ఇంకోటి వస్తాం చూడండి. Excuse me, ma'am. Paritya api లోకనాథః బహువీరి లోకనాథ్ ఇది అస్తి. అత్ర వచ్చింది కదా శ్లోకం, అందరికి గుర్తొచ్చింది కదా. భిక్షకుడు రాజుగారి దగ్గరకు వచ్చి త్వమపి లోకనాథ అహమపి లోకనాథ అంటాడు. సేమ్ లోకనాథ, కానీ లోకస్య నాథ, లోకానాం నాథ, లోకనాథ అని ఒకటి వస్తే లోకః ఏవ నాథ యస్య సహ లోకనాథ అని ఇంకో మీనింగ్ చెప్తున్నారు. లోకాలంతటికీ నాథుడు, లీడర్ ఆఫ్ ద ఆల్ వరల్డ్స్ అని చెప్పినప్పుడు అక్కడ రాజుని చెప్పారు. అలా కాదు, ప్రజలే దిక్కు అంటే వాళ్ళు దయతలిచి భిక్ష వేస్తేనే వీడికి రోజు గడుస్తుందని చెప్పినప్పుడు ఏమైంది, బెగ్గర్ని కూడా లోకనాథ అన్నారు. అలాంటి మీనింగ్స్ వస్తాయి. ఆ బహువ్రీహేనండి ఇది కూడా. కమలలోచన మేడం, కమలలోచన అది కూడా అంతే, బహువ్రీహి. అది బహువ్రీహి. ఓకే, అంటే కమలముల వంటి లోచనములు కలది అంటే ద వన్ హూ హ్యాస్ లోటస్ లైక్ ఐస్. అందుకని అది కూడా మనకి కమలలోచన మామూలు మన ఒక లేడీని చూసైనా అనొచ్చు, అమ్మవారిని చూసి అనొచ్చు. సో పక్కన ఎప్పుడు కూడా ఇలాంటి వాటికి పక్కన ఖచ్చితంగా దానికి సంబంధించిన నౌన్ వస్తుంది. లేదు ఆ పారాగ్రాఫ్ లో ఓన్లీ కమలలోచనే అని అది ఉంది కదా, మనకి శ్లోకంలో వచ్చింది కదా, అలా ఉందనుకోండి అంటే ఎదుర్కొండా ఎవరినో సంబోధిస్తున్నట్టు, ఆ కాంటెక్స్ట్ లో ఎవరో లేడీ గురించి చెప్తున్నట్టు క్లియర్ గా తెలుస్తూ ఉంటుంది మనకి. ఓకే, సో ఇది బహువ్రీహి అయింది. పేర్లు ఊరికే ఫెమిలియర్ అవడానికే, మళ్ళీ ఈచ్ అండ్ ఎవ్రీ సమాసం డీటెయిల్డ్ గా మనం చదువుతాం కాబట్టి కంగారు పడకండి. విభక్తిని బట్టి సమాసం పేరు వస్తుందా మ్యామ్ ఇక్కడ? ఏంటండి, విభక్తిని బట్టి సమాసం పేరు పెట్టుకోవచ్చు అంటారా? లేదు, అన్నిటికీ అలా కుదరదండి. అలా అన్నిటికీ విభక్తిని బట్టి సమాసం పేరు చెప్పలేం, మీకే తెలుస్తుంది అది నెమ్మదిగా. ఇప్పుడు అలా అనిపించింది. లేదు, యా చంద్రశేఖర్ గారు చెప్పండి. ఇప్పుడు పుస్తక ఇప్పుడు దీని ఎక్స్ప్రెషన్ అప్పుడు పుస్తక హస్తః అని ఉంది, అక్కడ పుస్తకం హస్తే యస్సః అని ఉంది కదా. అయితే ఇప్పుడు పుస్తక హస్త అని ఉంటుందా మేడం? ఇప్పుడు స్త్రీవచనం కదా అది. పుస్తక హస్త అని ఉందనుకోండి అది స్త్రీలింగం. పుస్తకం
హస్తే యస్యాహ సా అని రాయాలి. ఎందుకంటే పుస్తక హస్త అనేది ఒక లేడీనే రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది. అలా కాదు పుస్తక హస్త అని ఉందనుకోండి, ఎవరో ఛాత్ర పుస్తక హస్త ఛాత్ర పాఠశాలం గచ్చతి అన్నాం అనుకోండి, పుస్తకాల చేతిలో ఉన్నటువంటి పిల్లాడు అని చెప్పి, ఆ ఛాత్రకి వస్తున్నప్పుడు పుస్తకం హస్తే యస్య సహా అని పుంలింగం చెప్పాలి అక్కడ. నేను కొద్దిగా వెనకాల కొద్దిగా వేరేది ఇచ్చారు, అందుకోసం కన్ఫ్యూజ్. వెనకాల ఉదాహరణలో పుస్తక హస్త అని ఇచ్చారు, హస్త అనేకుండా హస్త ఇచ్చారు, అందుకోసం. అంటే వాళ్ళు జనరల్ గా పుంలింగ శబ్దం తీసుకున్నారు, మనకి ఇక్కడ స్త్రీలింగంలో ఇచ్చారు, అంతే డిఫరెన్స్. రెండు ఉంటాయి, రెండు అన్ని ఉంటాయండి. అన్ని ఇవన్నీ ఈ సమస్త పదాలన్నిటికీ లింగవచన విభక్తులు ఉంటాయండి. అవ్యయీభావ సమాసం ఒక్కటి తప్ప. అవ్యయీభావ సమాసం మాత్రమే ఉండదు, అది అవ్యయమే అవుతుంది. సమస్త మిగతావన్నీ వస్తాయి. సరేనా? సో నెక్స్ట్ చూడండి, భోహమిత్ర నూతనం కృష్ణ ఫలకం ఆనయ. ఓకే, నూతనం కృష్ణ ఫలకం ఆనయ. కృష్ణ ఫలకం అంటే ఏంటండి? బ్లాక్ బోర్డ్. మీకే తెలుస్తుంది సుమారుగా. ఇప్పుడు ఇది సుమారుగా ఏం చెప్తుంది మనకి? మీనింగ్ చెప్తుంది. కృష్ణ ఫలకం. మామూలుగా మనం విశేష భావాన్ని అనుసరించి చెప్పుకోవాలంటే కృష్ణం ఫలకం అని చెప్పుకోవాలి, కరెక్ట్ కదా? సో కలిపేసి ఏం చెప్పాం, కృష్ణంలో అనుస్వారం తీసేసి కృష్ణ ఫలకం ప్రాతిపదిక రూపం తీసుకుని కృష్ణ ఫలకం. బ్లాక్, ద బోర్డ్ విచ్ ఈస్ బ్లాక్ అంటే బ్లాక్ బోర్డ్, అడ్జెక్టివ్ చెప్తున్నాం. సో ఇది కూడా వీపు కాసా, మేము చిన్నప్పుడు అలా రాసుకునేవాళ్ళం, మొత్తం రాయలేక వీపు కాసా పూర్వపద కర్మధారయ కర్మధారయ పేరు మళ్ళీ వస్తుంది మీకు, అది నెమ్మదిగా నలుగుతాయి అవి. ఓకే, నెక్స్ట్ చూడండి, కాళిదాస విరచితం కావ్యం సర్వైః పఠనీయం. దీంట్లో కాళిదాస విరచితం అనేది బోల్డ్ లో ఉండాలి, ఎవరికైనా పడకపోతే అది అండర్లైన్ చేసుకోవాల్సిన సమస్త పదం అది. కాళిదాస విరచితం కావ్యం సర్వైః పఠనీయం. మిగతా అంతా తెలుసు మీకు, దీని మీనింగ్ ఏంటి? కాళిదాసుని చేత రచింపబడింది. బట్ మొత్తం నాకు మొత్తం మీనింగ్ కావాలి. కాళిదాసేన విరచితం అందరి చేత చదువు. Everybody must read the poem composed by అందరూ కాళిదాసుని చేత రచింపబడిన కావ్యాన్ని చదవాలి. అర్థమైపోయింది కదా? ఇప్పుడు కాళిదాస విరచితం ఈ రెండింటికి మధ్యలో ఉండే రిలేషన్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? తృతీయ విభక్తి. ఓకే, దీన్ని తృతీయ తత్పురుష సమాసం అంటారు. అంటే ఇంకా మీరు విభక్తుల ద్వారా తప్ప ఇంకా ఎక్కడా మీరు వేరే రకంగా చెప్పలేరు, ఓన్లీ విభక్తుల ద్వారానే దీనికి విగ్రహవాక్యం చెప్పగలరు. అప్పుడు ఏమవుతుందంటే అలాంటి సందర్భాల్లో మొత్తం 7 విభక్తుల పరంగా తత్పురుష సమాసాలు వస్తాయి. ద్వితీయ తత్పురుషం, తృతీయ తత్పురుషం, పంచమి తత్పురుషం, చతుర్థి, షష్ఠి తత్పురుషం, సప్తమి తత్పురుషం, ఇలా అన్ని వస్తాయి. సో ఇందాక దశరథ పుత్రహాలో షష్ఠి తత్పురుషం చూసాము. ఇక్కడ కాళిదాసేన విరచితం, ఆయన చేత రాయబడిన, చేత వచ్చేసింది, బై హిమ్ వచ్చింది. సో తృతీయ రాస్తాము, కాళిదాసేన విరచితం. సో తృతీయ తత్పురుష సమాసం అంటారు. ఓకే, సో విభక్తులు ప్రవేశాలు వదిలేసాం అనుకోకూడదు, వెంటాడుతూనే ఉంటాయి అవి, నేను వీడని నీడని లేని టైప్ లో. ఓకే, అవి వదలవు, మనని గుర్తుండాల్సిందే, రూల్స్ అన్ని గుర్తు. వీపు కాస వీర పురుషాహ విశేషణ పూర్వపద, పురుషులు వీరులైన వారు అని అర్థం. దృఢ చిత్తాహ దృఢమైన చిత్తము గలవారు. ఎవరో బాగానే చెప్పారు, the people who have strong heart అంటే స్ట్రాంగ్ విల్ పవర్ అంటారు చూడండి, దట్ ఈస్ కాల్డ్ దృఢ చిత్తాహ. కమిట్మెంట్, డెడికేషన్. అది బహురీహి అవుతుంది. దృఢ చిత్తాని అన్నారనుకోండి, అప్పుడు మామూలుగా వీపు కాసా అవుతుంది మనకి. కానీ ఇప్పుడు ఏమని చెప్తున్నారు, ఇప్పుడు దృఢ చిత్తా అనేది వీర పురుషులకు వస్తుంది, వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా ఉన్న వాళ్ళు, చాలా మనసు కూడా చాలా గట్టిగా ఉంటుంది వాళ్ళదే చెప్తున్నారు. సో దృఢ చిత్తాహ అనేది బహురీహి అవుతుంది. ఓకే, అలాగే చూడండి నెక్స్ట్ది, హిమాలయ పర్వత అత్యున్నత అస్తి. అంటే హిమాలయ పర్వతము చాలా ఎత్తుగా ఉంది, ఇట్ ఈస్ వెరీ హై. ఓకే,
అప్పుడు ఇక్కడ మన హిమాలయ పర్వత బోల్డ్ చేశారు. మరి హిమాలయ పర్వత బోల్డ్ చేస్తే మరి ఎలా చెప్పుకుంటామండి, మనకు తెలియందా అంటే అక్కడ తెలియాల్సింది ఏమిటి, ఆ పర్వతము ద నేమ్ ఆఫ్ ద మౌంటైన్ ఈజ్ హిమాలయ. ఓకే, గంగా నది అన్నారు అనుకోండి, నది ఈజ్ మనకు కలెక్టివ్ నౌన్ ప్రాపర్ నౌన్ ఉంటాయి కదా, కామన్ నౌన్ అండ్ ప్రాపర్ నౌన్ ఉంటాయి కదా. సో నది అనేది జనరలైజ్డ్ టర్మ్, గంగా నది అనేది స్పెసిఫిక్ గా ఒక నదికి పెట్టిన పేరు. గంగా అనే నది కాదులేండి, ఇది మీకు తెలియదు. గంగా అనే నది అన్నమాట. అంటే గంగా అనే పేరు గల గంగా ఇతి నది, హిమాలయ ఇతి పర్వత. దీన్ని ఏమంటారంటే సంభావన పూర్వపద కర్మధారయం అంటారు. దానికి అది వచ్చినప్పుడు కరెక్ట్ గా దాని కీవర్డ్స్ ఏంటనే చెప్తాము. సంభావన చేయడం అంటే ఏంటి, యాక్చువల్ గా నదిది దాని జనరలైజ్డ్ ని స్పెసిఫిక్ గా చెప్పుకోవడం అన్నమాట. ఆమ్ర వృక్ష, నారికేళ వృక్ష, దాడిమి ఫలం. ఫలం జనరల్ గా ఏదో ఒక పండు కాదు, వీఆర్ బీయింగ్ స్పెసిఫిక్ అన్నమాట. ఏం చెప్తున్నాము, దాడిమి పోమ్గ్రానైట్ అని చెప్తున్నాం, దానిమ్మ పండు క్లియర్ గా చెప్తున్నాం, పండు అంటల్లా. ఓకే, సో అలా వచ్చిన దాన్ని సంభావన పూర్వపదం అంటారు. ఈ పేర్లు వచ్చేవన్నీ అట్లా, దేహలి నగరం అని ఉందనుకోండి, అది కూడా అంతే, దేహలి ఇతి నగరం. ఓకే, ఇలా అంటే ఏంటి, నగరం అనేది ఉంటుంది, దానికి ఒక పేరు ఉంటుంది, ఆ ప్రాపర్ నౌన్స్ చెప్తూ ఈ కామన్ నౌన్ కూడా పక్కన తీసుకొస్తారు. అలా చెప్పేదానికి ఇతి రాస్తూ ఉంటారు. దాంట్లో కీవర్డ్ అదే, విగ్రహ వాక్యంలో వచ్చే కీవర్డ్ ఇతినే. సో దాన్ని మనం మళ్ళీ చదువుకుంటాం, ఊరికనే పేర్లు అలవాటు అవుతాయి వినడానికి. సంభావన పూర్వపద కర్మధారయం. నెక్స్ట్ చూడండి, గురుదేవాయ నమః. చతుర్థి విభక్తి వచ్చింది, నమః వచ్చింది, దేవాయ బాగుంది, అంతవరకు మనకు అర్థమైపోయింది. ఇప్పటికి మనకున్న నాలెడ్జ్ కదా అర్థమైపోయింది. గురుదేవులకు నమస్కారములు అని చెప్పేస్తాం, లేకపోతే పూజ్య గురువులకు, ఇలా ఏదో రకరకాల మాటలు వాడుతుంటాం. గురుదేవుడు అంటే మీనింగ్, గురుదేవ అంటే అక్కడ మన భావన ఏంటి, అక్కడ మన భావన ఏమవుతుంది, మన ఫీలింగ్ ఏంటి అక్కడ గురుదేవ అన్న చోట. గురుహు ఏవ దేవః అనుస్తుంది. శారద గారు, చతుర్థి కాదండి, విభక్తి రాదు ఇక్కడ, అసలు దాంతో సంబంధం లేదు. గురుదేవ అని మనం అన్నాం అనుకోండి, గురుదేవ అంటే అర్థం ఏంటి, గురువుని మనం దేవునితో సమానంగా చేస్తున్నాం. అంటే గురువునే దేవుడిగా ఏంటి సార్, వంటి అంటారు, గురువు వంటి దేవుడి వంటి, దేవుడి వంటి గురువు, దేవుని వంటి గురువు అని మనం తెలుగులో రాస్తాం. గురువే దేవుడు అని చెప్పడం అన్నమాట. అంటే ఏం రాస్తాం సంస్కృతంలో అంటే గురుహు ఏవ దేవః అని రాస్తారు. ఏవ అనే దాన్ని ఏదో అంటారు, మీకు గుర్తుంటే దాన్ని ఏదో అంటారు, ఏవ అనే పదాన్ని ఏమంటారు, ఏవ మాత్రమే మనం చదువుకున్నప్పుడు ఏవ అని ఒకటేదో అంటారు, నిశ్చితార్థక అంటారు, అవధారణ అంటారు దాన్ని. సో దీన్ని అవధారణ పూర్వపద కర్మధారయం అంటారు. అంటే అదే ఇది, వాడే వీడు అని చెప్పడం అనమాట. అంటే గురుదేవుడు గురించి కాదు, మామూలుగా అదే ఇది. సో అంటే ఏంటి, ఇది వేరే లేదు దానిలాగా ఉంది అని కూడా చెప్పట్లా, అదే ఇది అని చెప్పేస్తున్నాం డైరెక్ట్ గా. గురుహు ఏవ, ఇక్కడ కీవర్డ్ ఏంటి, ఏవ దేవ. ఓకే, సో దాన్ని అవధారణ పూర్వ, ఈ కర్మధారయాల్లో రకాలన్నమాట ఇవి. విశేషణ పూర్వపద కర్మధారయం, లేకపోతే ఇప్పుడు అవధారణ పూర్వపద కర్మధారయము, సంభావన పూర్వపద కర్మధారయం ఇంకా వస్తాయి. ఓకే, ఇదేంటిది అవధారణ. అంటే అవధారణ అంటే ఏంటి, నిశ్చయంగా చెప్పేది, నిశ్చిత రూపంగా చెప్పేది. అందుకని ఆ నిశ్చితార్థకం ఏదైతే ఉంటుందో దట్ ఈస్ కాల్డ్ ఏవ. సో మనకది అవధారణ పూర్వపదం. నెక్స్ట్ చూడండి, ఇది మీకు చెప్పేస్తారు. మహిళా విశాల సభాంగణే చర్చా కృతవత్యః. విశేషణ పూర్వపదం, విశాల సభాంగణం అనేది వచ్చేసింది కాబట్టి. ఓకే, సో విశాలం అనేది విశేషణాలు మనకి బాగా అర్థమైనాయి కాబట్టి గుడ్. నెక్స్ట్ చూడండి, పాణిని మహావైయాకరణ ఆసీత్. వైయాకరణ అంటే గ్రామేరియన్స్ అంటారు చూడండి, గ్రామర్ లో కృషి చేసిన వాళ్ళు ఉంటారు కదా. శాస్త్రజ్ఞ అంటే ఏంటి, శాస్త్రం తెలిసిన వాడు, ద వన్ హూ నోస్ శాస్త్రం, ఐ మీన్ సైన్స్. వ్యాకరణ వైయాకరణ అయిందా, యః వ్యాకరణం జానాతి సహ వైయాకరణః.
బహువ్రీహి అయిందా మహోదయ? ఇక్కడ మనకు అదే చెప్తున్నా, వైయాకరణ మహా అని వచ్చింది. ఇప్పుడు ఏం చెప్పాలి? మహావ్యాకరణ పరమ భక్త విశేషణ పూర్వపదం. కరెక్ట్. ఓకే, సో ఇలాగ మనకి ఈ వరకు ఇచ్చారు కాబట్టి మీకు వచ్చి రకరకాల ఇప్పుడు కర్మధారయం అనే పేరు వాడాను, దాంట్లో టైప్స్ ఉంటాయి. ద్వంద్వం అనే పేరు వాడాను, దాంట్లో టైప్స్ ఉంటాయి. తత్పురుషం అనే పేరు వాడాను, దాంట్లో టైప్స్ ఉంటాయి. అలాగే బహువ్రీహి అని వాడాను, దాంట్లో టైప్స్ ఉంటాయి. అవ్యయీభావం ఇక్కడ రాలేదు, బట్ అవ్యయీభావ సమాసం అనేది మీకు ఎక్కడ ఇచ్చారంటే కిందన నీలమేఘ అవన్నీ ఇచ్చారు చూడండి, అక్కడ ఉపవృక్షం అని ఇచ్చారు చూడండి. ఆ ఉపవృక్షం అనే చోట ఉపవాసం కదా, ఉపవాస అంటూ ఉంటాం కదా. ఉపవాసం అంటే ఏంటండి? భగవంతునికి భగవత సమీపే వాస. ఓకే, ఉప అంటే సమీపం అని అర్థం, దగ్గరగా, నియర్ టు గాడ్ అని అర్థం ఉపవాసం అంటే. అంతేగాని కడుపు మార్చుకుని పొద్దుటి నుంచి ఎందుకు కడుపు మార్చుకుంటారంటే అది కూడా అంటే మనం తినాలి తాగాలి అనే ధ్యాస కూడా లేకుండా భగవద్ధ్యానం చేసుకోవాలని, మనం అది తప్ప రాత్రికి భోజనంలోకి ఏం వండుకోవాలని ఆలోచిస్తాం జనరల్ గా ఉపవాసం ఉంటే. సో బేసిక్ గా చెప్పదలుచుకుంది ఏంటంటే ఉపవాసం అనే పేరు ఎందుకు వచ్చింది అంటే భగవంతునికి సమీపంగా వసించటము అని చెప్పడం అనమాట. అలాగే ఉపవృక్షం అంటే వృక్షస్య సమీపే. ఈ ఉప అనేది అవ్యయం. ఉప అనే దానికి ఏమి మీకు లింగవచన విభక్తులు ఉండవు. సో అవ్యయం పూర్వపదంగా వస్తుంది దేంట్లో? అవ్యయీభావ సమాసం. ఓకే, దీంట్లో కొన్ని విసర్గలు విసర్గలు పోతూ ఉంటాయి, విసర్గ లేని వాటికి విసర్గలు వస్తూ ఉంటాయి, లేకపోతే మకారం వస్తూ ఉంటుంది. అవన్నీ తర్వాత చూద్దాం. ఓకే, ఇలా అవ్యయీభావ సమాసం అని ఇట్లా ఇంకొక సమాసం పేరు తెలుసుకున్నాం. ఓకే, ఇక్కడ మీకు ఒక శ్లోకం ఇచ్చారు చూడండి. శ్లోకార్థేన ప్రవక్ష్యామి, ఇది మనకి ఇదివరకు కూడా వచ్చింది ఒకసారి, దేంటో పరిచయాలో వచ్చింది అనుకో. శ్లోకార్థేన ప్రవక్ష్యామి యదుక్తం గ్రంథకోటిభిః పరోపకారః పుణ్యాయ పాపాయ పరపీడనం. కోట్ల కొలది గ్రంథాల్లో చెప్పిన దాన్నంతా ఒక శ్లోక అర్థేన ప్రవక్ష్యామి, ఒక్క హాఫ్ ఆఫ్ ద శ్లోకంతోనే నేను చెప్తాను. ఏంటిది హాఫ్ ఆఫ్ ది శ్లోకం అంటే ఒక 2 lines, సెకండ్ లైన్ థర్డ్ లైన్ లో చెప్పేశారు. పరోపకారః పుణ్యాయ, నీకు పుణ్యం కావాలంటే హెల్ప్ అదర్స్. పాపాయ పరపీడనం, వేరే వాళ్ళని బాధ పెట్టు నీకు పాపం వస్తుంది, నువ్వు స్పెషల్ గా వేరే ఏం చేయక్కర్లా, వాళ్ళని ఎవరినైనా చచ్చడి పీకు రెండు నీకు బాగా పాపం వస్తుంది అని చెప్పు. అయితే ఈ శ్లోకం ఎందుకు చెప్పారండి మనకి ఇప్పుడు? శ్లోకార్థేన, దాంట్లో శ్లోకార్థము, శ్లోకం అనే మాట ఉంది, అర్థం అనే మాట ఉంది. అర్థం అంటే హాఫ్. ఈ అర్ధ అధ రాస్తే హాఫ్ అని అర్థం, రాస్తే అర్థ అంటే మీనింగ్ అని అర్థం. మీనింగ్ అని మనీ అని కూడా అర్థం, అర్థ సంపద అని కూడా అర్థం. సో శ్లోకార్థేన అంటే హాఫ్ ఆఫ్ ద శ్లోక అని చెప్పడం. అర్థం శ్లోకస్య, శ్లోకస్య అర్థ శ్లోకార్థ. శ్లోకస్య అర్థ వచ్చిందని ఇది షష్ఠీ తత్పురుషం అనుకునేరు, కాదండోయ్, దీనికి వేరే రూల్స్ ఉన్నాయి, దాన్ని ప్రథమా తత్పురుషం అంటారు. ఓకే, దీనికి ఎందుకు వస్తాయనే తర్వాత చెప్దాం. రెండో చూడండి, గ్రంథ కోటిభిః. గ్రంథ కోటి అంటే అర్థం ఏంటి? కోట్ల కొలది గ్రంథాలు కింద ఇచ్చారు చూడండి. గ్రంథ కోటిభిః అన్నదానికి గ్రంథానాం కోటయ, కోటి కోటయ ఇంకా కోట్ల కొలది అనమాట. గ్రంథానాం అంటే ద గ్రూప్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ బుక్స్ అన్నప్పుడు ఏమవుతుంది? ఆఫ్ బిలాంగింగ్నెస్, రిలేషన్షిప్, షష్ఠీ వచ్చింది. సో అలా షష్ఠీ విభక్తి ద్వారా చెప్తున్నాం ఆ రెండింటి మధ్యలో ఉన్నటువంటి మీనింగ్ ని. పరోపకార అంటే పరేషాం. పరేషాం అనేది ఎలా వచ్చిందండి మరి? పరేషాం ఏ విభక్తి అండి తెలుసా? షష్ఠీ బహువచనం. సర్వేషాం, పరేషాం అన్ని షష్ఠీ బహువచ. అనేకానాం అనకూడదు, అన్యానాం అనకూడదు, అన్యేషాం అనాలి. ఓకే, సర్వేషాం అనాలి. సో ఇది కూడా ఏంటది? పరోపకార అన్నప్పుడు పరేషాం అంటే పరుల యొక్క ఉపకారము.
హెల్పింగ్ అదర్స్ అనేది ఇంగ్లీష్ లో మనం మామూలుగా ఉపకార, ఎవరికి, ఎవరి కోసం, ఎవరికి ఉపకారం అంటే వేరే వారికి, ఫర్ అదర్స్, టు అదర్స్ అని చెప్పడం. అలాగే పరపీడనం కూడా పరేషాం పీడనం, ఈ రెండు షష్ఠీ తత్పురుషాలు వస్తాయి. పైది కూడా ఎక్కువగా వచ్చేది షష్ఠీ తత్పురుషం అండి, బాగా వాడతాం దాన్ని, బాగా చాలా చోట్ల వస్తుంది. ఓకే, సో ఇలాగ వాళ్ళు మీకు జస్ట్ సమస్త పదం అంటే ఏమిటి, జస్ట్ ఊరికినే సమాసహ అనగానే 3 పదాలు గుర్తుకు రావాలి. సమస్త పదం అంటే కాంపౌండ్ వర్డ్. ఎలా వస్తుంది ఆ కాంపౌండ్ వర్డ్ సమస్త పదం అనేది? 2 or more words combined to get the compound word. అనేక పదానాం ఏకపదీ భవనం, ఎక్కువ వర్డ్స్ ఒకే వర్డ్ ఏర్పడడం కాంపౌండ్ వర్డ్, సమస్త పదం. ఆ వర్డ్ ని సమస్త పదం అంటారు. దాన్ని ఆ సమస్త పదంలో ఉన్న ఇన్వాల్వ్ అయినటువంటి టర్మ్స్ ని, లేకపోతే సమస్త పదం యొక్క మీనింగ్ చెప్పేది, సెంటెన్స్ విచ్ ఎక్స్ప్లెయిన్స్ ద మీనింగ్ ఆఫ్ ద సమస్త పదం, ఇట్ ఈస్ కాల్డ్ మీనింగ్ ఆఫ్ ద సమస్త పదం. అంటే మళ్ళీ అక్కడ అర్థం ఏంటి? ద రిలేషన్ బిట్వీన్ టూ వర్డ్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద కాంబినేషన్, దాన్ని విగ్రహ వాక్యం అంటారు. సమస్త పదస్య అర్థస్య వివరణం కరోతి విగ్రహ వాక్యం. ఓకే, మూడోది ఏంటి? సమాస నామ. ఇవి దీని ప్రకారం ఇది ఏ సమాసం అవుతుందో చెప్పేది పేరు, అది నేమ్ ఆఫ్ ద సమాసం. ఓకే, ఈ 3 గుర్తుకు రావాలి. దాంట్లో చాలా టైప్స్ ఉన్నాయి, మెయిన్ గా 4 టైప్స్. తత్పురుష సమాసం అంటారు, ద్వంద్వము, తత్పురుష సమాస, ద్వంద్వ సమాస, అవ్యయీభావ సమాస, బహువ్రీహి సమాస. ఈ తత్పురుష సమాసంలో మళ్ళీ మెయిన్ 2 టైప్స్ ఉన్నాయి, కర్మధారయ సమాస, ద్విగు సమాస. ఈ రెండు కూడా దే కమ్ అండర్ తత్పురుష ఓన్లీ. బట్ కర్మధారయ ద్విగు కూడా, కాకపోతే ఎందుకు వాటిని మళ్ళీ 6 సమాసాలు చదువుతామని మనం ఇస్తారు వీళ్ళు, ఎందుకంటే బుక్ లో, ఎందుకంటే కర్మధారయ ద్విగు ఈవెన్ దో దే కమ్ అండర్ తత్పురుష, దే దెమ్సెల్వ్స్ ఆర్ వెరీ, అంటే వాళ్ళు చాలా టైప్స్ ఆఫ్ సమాసాలు ఉన్నాయి దాంట్లో, ఎస్పెషల్లీ కర్మధారయాలు. కాబట్టి అవి కూడా మెయిన్ సమాసాల కిందే ఇస్తారనమాట. సో కర్మధారయ ద్విగు మొత్తం కలుపుకుంటే 6. ఈ 6లో తత్పురుషలో సామాన్య తత్పురుషం అని ఒకటి ఉంటుంది. ఒకటి ఉండడం అంటే దాంట్లో మళ్ళీ 7 రకాలు, ప్రథమ విభక్తి నుంచి సప్తమి వరకు వస్తాయి. ప్రథమ తత్పురుష, ద్వితీయ తత్పురుష, తృతీయ తత్పురుష, చతుర్థి, పంచమి అలా వస్తాయండి. అది సామాన్య తత్పురుషం అంటారు. నై ప్రభృతయ అని ఉంటాయి, 5 ఉంటాయి, 5 ఉంటాయి. నై ప్రభృతయ అంటారు. నై సమాస, కుసమాస, గతి సమాస, ఉపపద సమాస, ఇంకోటేదో సమాసం ఉంది, మొత్తం మర్చిపోయాను నేను. సో ఇవి నై ప్రభృతయ అని అంటారు వాటిని. ఓకే, అలాగే తత్పురుషంలో అయిపోయింది. ద్వంద్వంలో కూడా 2 ఉంటాయి, ఇతరేతరమని, సమాహార ద్వంద్వం అని 2 ఉంటాయి. అలాగే బహువ్రీహిలో అయితే ఇంకా 4 ఎన్నో ఉన్నాయి మనకి. అలాగే అవ్యయీ భావంలో కూడా ఏం చేశారంటే, అవ్యయాలు మనకి చాలా ఉన్నాయి, కానీ 6 అవ్యయాలు మాత్రం తీసుకుని మనకి ఆ 6 టైప్స్ లో చెప్పారు అంతే. ఓకే, ఇప్పుడు ఉప అంటే సమీపే అని ఎలా అర్థం చెప్పుకున్నామో, అలాగే ఒక 6 రకాల అవ్యయాలు తీసుకుని, 6 అవ్యయాలు తీసుకుని వాటి మీనింగ్ తోటి ఎలా రాయొచ్చు ఓన్లీ అంతవరకే చెప్పారు అవ్యయీ భావం. ఓకే, అలా అది అయిపోయిన తర్వాత కర్మధారయలోకి వస్తే మళ్ళీ ఇందాక మనం వచ్చినాయి కదా, వీపూకాస, అలాగే అవధారణ పూర్వపద, సంభావన పూర్వపద, మధ్యమ పద లోపి, ఇలా దాంట్లో కొన్ని వెరైటీస్ ఉన్నాయి. ద్విగులో మనకు ఒకటే చెప్తారు జనరల్ గా, ఒకటే ద్విగు ఉంటుంది, అదొకటి ఉంది. ఇవన్నీ మనము కోవిదాలో సమాసాల కింద చదువుకుంటాం. ఓకేనా, బేసిక్ గా ఈ లెసన్ లో మనకి జస్ట్ సమస్త పదం అంటే ఏంటి డెఫినిషన్, దాని గురించి చిన్న ఎక్స్ప్లెనేషన్, బేసిక్ గా ఊరికే ఇంట్రొడక్షన్ మాత్రమే ఇచ్చారు. ఓకేనా, అసలు అంతకంటే సెకండ్ లెసన్ నుంచి యాక్చువల్ సమాసం స్టార్ట్ అవుతుంది, అంతవరకు వేరే ఉంటాయి. క్లియరా? ఇంతవరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా మేడం? పంచపాండవాహ అంటే ద్విగు సమాసం అవుతుందా? పంచపాండవాహ ద్విగు సమాసమే అవుతుంది మేడం. ఈ సమస్త పదం చెప్పారు, విగ్రహవాక్యం చెప్పారు. కాదండి, ఒక్క నిమిషం అండి, శారద గారు, అదే వచ్చిన బాధ. పంచపాండవాహ ద్విగు అవ్వదు, విశేషణ పూర్వపద కర్మధారయం అవుతుంది. ఎందుకు అంటే మీకు అంతవరకు చెప్పొచ్చో చెప్పకూడదు ఇప్పుడే, కానీ ద్విగు సమాసానికి
అని తెలుగులో చదువుకున్నట్టు గుర్తుంది మేడం. సంఖ్యాపూర్వ ద్విగు అని ముందర అదే అంటున్నా. ఉండండి ఒక్క నిమిషం. ద్విగు సమాసం సంఖ్యాపూర్వమే కానీ ఏకవచనంలో ఉంటుంది. అంటే అంటే పంచపాత్రం ఇలా వస్తుంది అనమాట. ఓకే, నవరాత్రం, పంచపాత్రం, త్రిలోకి ఇలా కొన్ని ఉన్నాయి దానికి. సో ఎప్పుడు అది ద్విగు సమాసము అనేది ఎలా సంఖ్య ముందర ఉండి కూడా మనము ఏమంటారు దాన్ని ద్విగు అని ఎలా చెప్తాము అంటే, అలా కాకుండా పంచ పాండవ అంటే బహువచనంలో ఉంది కాబట్టి పంచ సంఖ్యా విశేషణాని ఏవ గుర్తుందా? సో అది బహువచనంలో వచ్చిందంటే సంఖ్య ముందుండి బహువచనంలో సమస్త పదం ఉంటే అది విపుకాస అవుతుంది. అది మనం చదువుకుందాంలేండి. ఇక్కడ డిఫరెన్స్ వస్తుంది. అప్పుడు దీంట్లో చాలా ఏమంటారు మెలికలు రూల్స్ చాలా ఉన్నాయి. మనకు అసలు చాలా తక్కువ చెప్పారు యాక్చువల్ గాను. దట్స్ ఫైన్. మనకి ఏంటి సార్ ఏకముఖి అన్నారు అనుకోండి. ఏకముఖి అన్నప్పుడు అక్కడ బహువ్రీహి ఎందుకు అవుతుందంటే ఏకముఖం అంటే అది వేరు. ఏకముఖి అంటే రుద్రాక్షనో దేన్నో కలవాడు. సో ఏమవుతుంది ఉన్నటువంటి రుద్రాక్ష ఒకటే. సో కాబట్టి రుద్రాక్షకి చెప్తున్నప్పుడు కాబట్టి అది బహువ్రీహి అవుతుంది. మీకు ఇంకా అసలు ఇంకా ఇంట్రడక్షనే చెప్పాను నేను ఇప్పటి వరకు. ఇంకా డీటెయిల్స్ లోకి వెళ్ళలేదు మనం. ఒక్కొక్కటి డీటెయిల్ గా వెళ్ళినప్పుడు ఇంకా 100 డౌట్లు వస్తాయి. కంగారు పడకండి. ఇప్పుడు నాకు ఒక డౌట్ ఉంది మేడం. ఏంటంటే మీరు ఇందాక సమస్త పదం చెప్పారు, విగ్రహవాక్యం చెప్పారు, తర్వాత సమాసం అదే దాని యొక్క పేరు చెప్పారు, పేర్లు చెప్తున్నారు. ఇప్పుడు అంటే ఇప్పుడు సమాసం అన్నప్పుడు సమస్త పదం అనే సమాసం అంటాము కదా కదండి? యాక్చువల్ గా సమస్త పదాన్ని సమాసం అనడం కాదు. సమాస అంటే అర్థం ఏంటంటే ప్రక్రియ. సమసించటం అంటే జాయిన్ అవటం అండి. ఆ సమసించటం అనే దానికి సమాస అంటే ఆ ప్రక్రియ మొత్తం సమాస అంటారు. తెలుగులో సమసించటం అని మాట్లాడతాం మనం. అంటే 2 పదాలు సమసిస్తే అంటే కలిస్తే అని అర్థం. సో ఆ కలయికని సమాస అంటారు. ఆ ప్రక్రియ ఏదైతే ఉందో ఈ ప్రాసెస్ అంతటిని సమాస అంటారు. ఓకేనా? సమస్త మనం ప్రాసెస్ సమాసం అంటాం. పదాన్ని సమస్త పదం అని అంటాం మనం. మామూలుగా ఏ సమాసం అంటే పేరు చెప్పేస్తాం. ఏ సమాసం అంటే పేరు చెప్పడం అంటే ఏంటి? ఏ నియమాల ప్రకారం ఆ ప్రాసెస్ జరిగిందో దట్ ఈస్ కాల్డ్ సమాసం. ఓకే, సమాసం అంటే యూజువల్ గా సమాస అంటే ఆ ప్రాసెస్ ప్రక్రియ. ప్రాసెస్ ఇన్ విచ్ ద వర్డ్స్ జాయిన్ టుగెదర్. కలవాడు ప్రాసెస్, కలది కలవాడు ఇలాంటి ప్రాసెస్ చేసుకుని బహువ్రీహి సమాసం. ఏ ప్రాసెస్ ఒక ప్రాసెస్ ఏదో ఒక ప్రాసెస్ ద్వారా వర్డ్స్ అనేది కలవడం, ఆ కాంబినేషన్ అనేది తయారవడం అనే ఆ ప్రాసెస్ ని, ఆ ప్రక్రియని సమాస అంటారు. ఆ ప్రక్రియ ద్వారా వచ్చిన రిజల్టెంట్ వర్డ్ ఏదైతే ఉందో దాన్ని సమస్త పదం అంటారు. ఆ ప్రక్రియ కోసం ఎక్కువ వర్డ్స్ అయితే ఇన్వాల్వ్ అవుతున్నాయో వాటి మధ్య రిలేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాసేది విగ్రహవాక్యం అంటారు. ఓకే, ఈ ప్రక్రియ ద్వారా సమాసం ఒక సమస్త పదం ఏర్పడ్డాక ఏ ప్రక్రియ ద్వారా ఏర్పడిందో ఏ సమాస ప్రక్రియ దాన్ని పేరు అంటారు. ఇప్పుడు సమస్త పదం సమాస పదం అనొచ్చా మేడం? అనొచ్చు. మన వాడుక భాషలో అదే అంటాం. సంస్కృత భాషలో మాత్రం సమస్త పదం అని వాడడమే పరిపాటి. సో ఇంకేమన్నా ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇవాళకి పాపం చాలండి, ఇప్పటికే చాలా విన్నారు, రకరకాల అర్థం చేసేసుకున్నారు ఇప్పటికే. ఒక్క నిమిషం శారద గారు, ప్రసాద్ గారు చెప్పండి. పరేషాంలో ఈ పరే అనేది లెక్క సర్వే లాగానా? సర్వే శబ్దంలా వస్తుంది. సర్వ శబ్దం లాగా పరశబ్దం వస్తుందండి. సర్వశబ్దం ఎలా అయితే వచ్చిందో అన్య శబ్దం కూడా అలాగే వస్తుంది. అన్య కూడా అలాగే వస్తుంది. ఎందుకంటే అన్య అన్య అన్యం అని సర్వ సర్వ సర్వం లాగానే వస్తాయి. సో పుంలింగం ప్రకారం దాని ప్రకారం వస్తాయి. పుంలింగంలో సర్వేషాం వస్తుంది, స్త్రీలింగంలో సర్వాసాం వస్తుంది. సో అవి ఉన్నాయి.
కానీ జనరలైజ్ చేసి చెప్పేటప్పుడు ఇక్కడ మరి స్త్రీలింగం చెప్పొచ్చు కదండి అనొచ్చు, కానీ జనరల్ గా మనం ఏం చేస్తాము పుంలింగంలో చెప్పేస్తారు జనరల్ గా ఉండే టర్మ్స్ కదా. జనాహ ఆగచ్చంతి అంటే అర్థం ఏంటి? జనహ పుంలింగ శబ్దమైన దాంట్లో అందరూ కలుస్తారు, ఆడ మగ అందరూ కలుస్తారు. అదనమాట విషయం. ఓకేనా? శారద గారు చెప్పండి. మేడం ఇది వైయాకరణ అనే దాంట్లో సంధి ఏమన్నా ఉందా? వి ప్లస్ వ్యాకరణ ఏమన్నా ఉందా? ఎలా ఉంది సంధి? తద్దిత అదే మరి అసలు ఫస్ట్ రోజు ఫస్ట్ క్లాస్ మొత్తం అన్ని ఇవాళే చెప్పాలంటే నేను ఏం చెప్పేస్తాను మీకు? వైయాకరణ తద్దితాంతాలు వస్తాయండి, తద్దిత ప్రత్యయాలను వస్తాయి, తద్దిత విగ్రహ వాక్యాలు అంటారు వాటిని. అంటే దానికి అది అలా మారడానికి రూల్స్ ఏవో ఉంటాయి. ఆ రూల్స్ అన్ని మనకి చెప్పరు, జస్ట్ వ్యాకరణం యహ జానాతి సహ వైయాకరణ అని చెప్తారు అంతే. తద్దితాలు అంటారు, తద్దితాంతాలు. అవి నౌన్స్ కి సంబంధించినవి కదా, అందుకని తద్దితాంతాలు జరుగుతాయి. తద్దిత ప్రత్యయాల వల్ల అలా అవుతాయని అంటారు. ఓకే, ద్రౌపదేయ అది మళ్ళీ అదే ఇవన్నీ తద్దితాంతాలు. నెక్స్ట్ వచ్చేది నెక్స్ట్ టాపిక్ మనం నెక్స్ట్ క్లాస్ లో అదే చదువుకుంటాం. తద్దిత ప్రత్యయాలు దేనికి వస్తాయి? మనకి నామవాచకాలకు వస్తాయి. తద్దిత ప్రత్యయాలు నామవాచకాలకు వస్తాయి. ఓకే, కృత్ ప్రత్యయాలు ధాతువులకు వస్తాయి. కృత్ ప్రత్యయాలు ధాతువులకు వస్తాయి. తద్దిత ప్రత్యయాలు మనం అవి గుర్తుంటే కృదంతాలు తిగంతాలు సుబంతాలతో పాటు తద్దిత ప్రత్యయాలు వేరే ఉంటాయి. ఇవి నామవాచకాలకు యాడ్ అవడం వల్ల డిఫరెంట్ రిజల్ట్స్ వస్తాయి దానికి. దాంట్లో మనం చదువుకునేది అపత్యార్థక తద్దిత ప్రత్యయాలను చదువుతాం. అంటే అపత్యం అంటే సంతానం, అంటారు అదనమాట. సో సంతానం, ఆ సంతానార్థకంలో వాడేది ఏంటి? ఇప్పుడు జానకి అని వాడేస్తాము, దాశరథి అని వాడేస్తాము. అంటే ఏం చేద్దాం? దాశరథి అంటే అర్థం ఏంటి? దశరథుని కొడుకు, దశరథస్య పుత్ర అని రాస్తాం. ఓకే, దశరథస్య పుత్ర అని రాయం, అక్కడ అపత్యం పుమాన్ అని రాస్తాం. జానకి అంటే మనకు తెలిసిన ఇదేంటి? జనకుని కూతురు జానకి. ఓకే, సో జనకస్య పుత్రి అనేది మనకి తెలిసిన ఇది, అంటే జనరల్ గా మనకు అర్థమయ్యే భాషలో రాసేది ఎలా? దాన్ని తద్దిత విగ్రహ వాక్యం అని ఎలా అంటారు? దేన్ని అంటారంటే జనకస్య అపత్యం స్త్రీ అంటే ఏంటి? జనకుని సంతానము, స్త్రీ సంతానము అని చెప్పటం. దశరథుని పుత్ర సంతానము అపత్యం పుమాన్ అని చెప్పటం. దానికి అలాగే రాయాలి. దానికి విగ్రహవాక్యం తద్దిత విగ్రహం అడుగుతారు. ఇది తద్దిత విగ్రహవాక్యం అంటారు. విగ్రహవాక్యం అంటే ఏంటి? ఆ పదాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాసే సెంటెన్స్ ఎప్పుడైనా సరే. సమస్త పదంలో అయితే సమాసానికి విగ్రహవాక్యము, అదే తద్దితాల్లో తద్దిత విగ్రహవాక్యం అంటారు దాన్ని. అది ఇస్తారు పుస్తకంలో, అదే పరీక్షలు. జానకి అన్న చోట మీరు విగ్రహవాక్యం రాయాలంటే ఒక్క నిమిషం సార్, జనకస్య పుత్రి అని రాయకూడదు, జనకస్య అపత్యం స్త్రీ అని రాయాలి. ఓకే, ద్రౌపదేయ అన్నా కూడా అంతే. ద్రుపదస్య ద్రౌపదేయ అన్న మళ్ళీ ద్రౌపద్యాహ అపత్యం పుమానం వస్తుంది. సో ఇలాగ వైనతేయ అని వినుంటారు, ఆంజనేయ విన్నారు. సో ఇవన్నీ అపత్యం అనేది నపుంసకలింగంలో ఉంటుంది కదా. అపత్యం పదం నపుంసకలింగం. అపత్యం అనే పదం ఏదైతే ఉందో, అపత్యం అనే పదం నపుంసకలింగం. లైక్ బాలక పుంలింగం అయినట్లు అపత్యం నపుంసకలింగం అంతే. కానీ ఆ అపత్యం ఎవరు? పురుషుడా స్త్రీయా అని చెప్పేది మనం, అది పుంలింగంలో ఉంటుంది కదా. మరి లింగం, దానికి లింగం మామూలే. అది సంతానం అనే మాట నపుంసకలింగ శబ్దం అది. బట్ సంతానం అవ్వచ్చు, పురుష సంతానం అవ్వచ్చు. పక్కన మళ్ళీ తెలపాలి విడిగా. చెప్తాం. అంటే పక్కన మళ్ళీ పెట్టాలా మేడం స్త్రీ అని? అది నేర్చుకుంటాం నెక్స్ట్ దాంట్లో తద్దిత ప్రత్యయాలు, అపత్యార్థక తద్దిత ప్రత్యయాలను ఉంటాయి. దానిలో కొన్ని ప్రత్యయాలు మనకి ఇచ్చారు. ఆ ప్రత్యయాలు ఆడవడం వల్ల ఏమవుతుంది? ఇప్పుడు జానకి అయినట్లుగానే, దాశరథి అయినట్లుగానే, ద్రౌపదేయ ఆంజనేయ అయినట్లుగానే, పార్వతి అయినట్లుగానే, ఇలా కొన్ని అపత్యార్థకంలో. అంటే ఏంటి? సంతానం చెప్పాలంటే ఏమండి, వాళ్ళ తల్లిదండ్రుల పేర్లైనా చెప్పాలి, లేదు వాళ్ళ వంశం పేరైనా చెప్పాలి, అంతేనా? సో వాటికి యూజ్ చేసి చెప్పేది అపత్యార్థక తద్దితాలు అంటారు. అలా కాకుండా భావార్థక తద్దిత ప్రత్యయాలు ఉన్నాయి. మత్వర్ధీయ తద్దిత ప్రత్యయాలు ఒకటి ఉన్నాయి. మత్వర్ధీయాలంటే మన శక్తిమాన్ సీరియల్ చాలా మంది పిల్లలు చూసుంటారు. మీరు అందరూ పెద్దవాళ్ళు అయిపోయారు, మీ పిల్లలు కూడా పెద్దవాళ్ళు అయిపోయి ఉంటారు, అది వేరే విషయం. శక్తిమాన్, గుణవాన్ అంటూ ఉంటాం కదా. బుద్ధిమాన్ శిష్య ఇదే. అలా వచ్చేవి మత్వర్ధీయాలు అంటారు.
అట్లా కొన్ని ఉన్నాయన్నమాట మనకి. అపర్చార్థకాలు, మత్వర్థీయాలు, భావార్థకాలు, ఇంకోటి సంబంధార్థక తదితాలు, ఇలా 4 రకాలు చదువుతాం మనం. అంటే ఈ ప్రత్యయాలు జరగడం వల్ల ఈ ఫార్మ్స్ వచ్చాయి అనేది. నెక్స్ట్ క్లాస్ లో అపత్యార్థక తదిత ప్రత్యయాలు చదువుతాం మనం. అపత్యార్థక తదిత ప్రత్యయాలు అంటే ఏమిటనేది నెక్స్ట్ క్లాస్ లో, ఎన్ని ప్రత్యయాలు ఉన్నాయి దానికి, వాటి వల్ల ఎలా వస్తాయి. అవి డీప్ గా వెళ్ళకూడదు, ఎందుకంటే డీప్ గా మనకి చాలా సూత్రాలు ఇన్వాల్వ్ అయిపోయి ఉంటాయి. కేవలం పేర్లని బట్టి మనం కొంచెం వెళ్ళిపోవాలి, అంతవరకే ఇక్కడ ప్రస్తుతం మనకు అంతవరకే చెప్పారు. ఇంకా అంతకంటే డీప్ గా వెళ్ళాలంటే మాత్రం వెళ్ళి చక్కగా ఏమంటారు మన పాణిని సూత్రాలు అన్ని చదువుకుని మీకు అర్థమైతే నాకు కూడా ఒక క్లాస్ తీసుకుంటే సంతోషిస్తాను. సింపుల్ అది. అంత దూరం వెళ్ళలేము, చాలా కష్టం. ఒకటి బిగించేస్తాం, ఎటో తాడు పట్టుకుని వెళ్ళాల్సి వస్తుంది. అపత్యార్థక తదిత ప్రత్యయాలు నెక్స్ట్ క్లాస్ లో చదువుతామండి. ఓకేనా? ఇప్పుడు సమాసాలకి ఆ సమస్త పదాలకి రిలేషన్షిప్ కంపల్సరీగా ఉండాలా? ఫర్ ఎగ్జాంపుల్ కప్పు పెన్నులు అన్నాం అనుకో, అలా అనకూడదా? అనొచ్చు, ఎప్పుడు అనొచ్చు, అది ద్వంద్వానికి వస్తుంది. అదే ద్వంద్వం, అదే అనొచ్చు కదా, అక్కడ సంబంధం ఏం లేదు మరి కప్పు పెన్ను అన్నప్పుడు. కానీ మరి ఇలా రాసేటప్పుడు సమస్త పదానికి ఆ పదాల మధ్య సంబంధం తెలుపుతుంది అని అంటాడు కదా, అలా ఏం లేదా? లేదు, అంటే దీనికి ఎలా ఉంటాయంటే ఇవి మనకు సంబంధించిన సమాసాలు ఏవైతే మనం చదువుకోబోతున్నామో దాంట్లో కొన్ని ఇప్పుడు పూర్వపదం ఉత్తర పదం అనేవి 2 ఉంటాయి కదా ఎప్పుడును. కొన్ని ఉత్తర పద అర్థ ప్రధానాలు, అంటే ఉత్తర పదంతోనే ఇంపార్టెంట్, దాన్ని బట్టి పూర్వపదానికి కూడా లింక్ చేసి రాస్తాం. ఓకే, కొన్ని పూర్వపద ప్రధానాలు ఉంటాయి, అంటే పూర్వపదం బట్టి ఉత్తర పదం దాని ప్రకారం రాస్తాం. ద్వంద్వ సమాసం మాత్రం చార్థము అంటారు. అంటే ఏంటంటే కేవలం అండ్ 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 అని ఎన్నైనా పెట్టుకోవచ్చు. ఫల పుష్పాణి అన్నాం అనుకోండి, పువ్వుకి పండుకి సంబంధం లేదు, 2 జాతులు, బట్ 2 కలిపి ఫల పుష్పాణి అనొచ్చు. ద్వంద్వ సమాసంలో ఏంటంటే 2 పదాలకి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటుంది. దాన్ని అందుకనే చ అర్థము అంటే అండ్ అని చెప్పి రాసేది అంతే అని చెప్పారు. దానికని విగ్రహవాక్యం పాపం అందుకని చాలా సింపుల్ అనమాట. రామ చ, లక్ష్మణ చ, మీరు ఇంకెన్ని చాలైనా పెట్టుకుంటూ వెళ్ళచ్చు. ఒకటే వేరే రూల్ ఉంది దానికి, అది ఆ సమాసం చదువుకున్నప్పుడు చెప్తా. చెల్లెలు, భార్యాభర్తలు చూస్తుంటే అన్ని ఇప్పుడు చెప్పించేసుకున్నాను. ఎస్, అనసూయ రాణి గారు ఏదో అడుగుతున్నారు, ఏం లేదా? మీరు అన్ని తెలుగులో చెప్తున్నారు, సంస్కృతంలో చెప్పండి, వాటినే సంతోషిస్తాను. మాతా పితరౌ జాయాపతి, ఓకే, ఇవన్నీ కూడా వాటి కిందకే వస్తాయి. మళ్ళీ అన్ని ద్వంద్వ సమాసం వచ్చినప్పుడు ద్వంద్వ సమాసం ఫస్ట్ రాదు, ఫస్ట్ తత్పురుషం వస్తుంది, తర్వాత ద్వంద్వం వస్తుంది, అప్పుడు చదువుకుందాం. శారద గారు ఏదో సమాస పదంలో 2 కాకుండా 3-4 పదాలు కూడా ఉంటాయి కదా. అప్పుడు అంటే ఒకటి విశేషణము, ఇంకొక తెలిపితే అప్పుడు వాటికి ఎలా ఏ సమాసం అని ఎలా తెలుస్తుంది? మీరు 10th లెసన్ ఇప్పుడు అడిగితే కాదు, మీరు 9th లెసన్ 10th లెసన్ ఇప్పుడు అడిగితే నేను చెప్పేనా? చెప్పండి. అంటే ఇక్కడ విశాల సభాంగనే వచ్చింది కదా మేడం 9th. విశాలం అంటే విశేషణం, సభ అంటే మళ్ళీ నామవాచకం, అంగడే నామవాచకం. ఇప్పుడు ఎలా చెప్పాలి? ఎలా చెప్పాలంటే విశాల సభ ఫస్ట్ రెండిటికే. అలా ఎప్పుడు ఏబిసిడి 4 పదాలు ఉన్నాయనుకోండి, ఏబికి ఫస్ట్ చెప్పుకోవాలి. ఏబి కాస్త ఏదో A1 వచ్చింది పదం, A1 ని సికి కలిపి చెప్పుకోవాలి. విశాల సభ, విశాల సభాయాః అంగణం, విశాల సభాంగణం, అలా చెప్పుకోవాలి. అయితే మొత్తం విశాల సభ అయింది కాబట్టి విశేషణం కింద వస్తుంది. అదైతే అది ఆ రెండింటికి చెప్పుకుంటూ వెళ్ళాలి. ఆ 2 సెపరేట్ గా రాయాలి విగ్రహవాక్యం. విశాల సభ విశేషణ పూర్వపదము, విశాల సభాయాః ఆంగణం షష్ఠీ తత్పురుషం 2 విడివిడిగా రాస్తాం. అవన్నీ వస్తాయి మీకు, మీరేం కంగారు పడక్కర్లేదు. మీకు ఇదేమిటిది, ఇంకా ఇంత పెద్ద పదాలు వస్తాయి, రఘువంశ శ్లోకాల్లో వస్తాయి, అండ్ దెన్ వాటికి వస్తాయి.
సో ఇదండి మీకు ఫస్ట్ కోవిద క్లాస్. నేను అసలు చాలా తక్కువ సేపు తీసుకుందాం అనుకుని మీరు మీ దీంతో ఓళ్ళం సేపు అయిపోయాను ఆల్రెడీ. ఫుల్ టైం అయిపోయింది. ఫుల్ టైం మామూలు టైమే అయిపోయింది మనకి. ఓకే, నెక్స్ట్ శుక్రవారం ఏ వారం? ఓకే, గుడ్ ఫ్రైడే రోజు కదా. నెక్స్ట్ శుక్రవారం మళ్ళీ కలుద్దాము. ఈ లోపల పుస్తకాలు రాని వాళ్ళు చూడండి, ఒక బుధవారం వరకు ఒకసారి అంటే మళ్ళీ ఫోన్ చేయండి. ఆఫీస్కి రిజల్ట్స్ కూడా వచ్చేసాయి కాబట్టి ఇప్పుడు మేబీ వాళ్ళు ఫ్రీ అవ్వచ్చు. ఒకసారి ఫోన్ చేసి చూడండి. లేదు అంటే ఒకసారి బుధవారం నాకు సాయంత్రం పూట ఎప్పుడైనా నాకు మెసేజ్ పెడితే ఇప్పుడు మనం చదువుకున్నంత వరకు గ్రూప్ లో పెడతాం. స్కాన్ చేసో ఫోటో తీసో పెట్టడానికి అవకాశం ఉంటుంది. తద్దితాలు మీరు ఒకసారి చూసుకుని రండి. నేను చెప్పేది తొందరగా గ్రాస్ చేయడం అవుతుంది. ఓకే, రైట్. ధన్యవాద. ఎవరు పాడుతున్నారు? ఏకతా మంత్రం అండ్ శాంతి మంత్రం. ఎవరు పాడుతున్నారు? దివ్య పాడతామా? పాడగలవా? కింద హోంవర్క్ ఇచ్చిందని ఆన్సర్స్ పెడతాన్నారు, పెట్టలేదు. అసలు మళ్ళీ ఎవరు మాట్లాడలేదు, ఎవరు అడగకుండా నేను పెట్టొద్దని డిసైడ్ అయి కూర్చున్నా నేను. బట్ మీరు అడిగారు కాబట్టి పెడతాను. అంటే అంతా బాగానే ఉంది కానీ ఒకసారి పెట్టండి, చూసుకోండి. పెడతాను పెట్టకుండా ఎందుకుంటాను? ఎవరు అడగకపోతే ఎవరు చేయలేదేమో అని పెట్టలేదు నేను. చేసేసాను మేడం, ప్రవేశాలు ఎక్కువే కదండి, ప్రవేశాలు ఉన్నాయి అన్ని. ఓకే, పెడతాను. ఓకే, నేను పెడతాను. పాడగలవా అమ్మా దివ్య? పాడతాం మేడం. పాడేసాను. ఏకతా మంత్రః యం వైదికా మంత్రదృశ పురాణా ఇంద్రం యమం మాత్ విశ్వానమాహుః వేదాంతినో నిర్వచనీయమేకం యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతి చైవాయమీశం శివ ఇత్యవోచన్ యం వైష్ణవా విష్ణురితి స్తువంతి బుద్ధస్తదార్హన్నితి బౌద్ధ జైనాః సత్శ్రీయకాలేతి చ సిక్ఖ సంతః శాస్తేతి కేచిత్ ప్రకృతి కుమారః స్వామీతి మాతేతి పితేతి భక్త్యా యం ప్రార్థయంతే జగదీశితారం స ఏక ఏవ ప్రభురద్వితీయః. శాంతి మంత్రః సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు. ధన్యవాదాలు మహోదయ. ధన్యవాదాలు. నెక్స్ట్ వీక్. ఓకే, ధన్యవాదాలు. రికార్డింగ్ ఉండొచ్చు, రావచ్చు మేబీ.